ఇంత మంచి ఫ్యామిలీని స్టార్టింగ్ నుంచి చూపించేసుకోవడం ఎందుకు చాలా ఇయర్స్ వరకు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా దాచాల్సి వచ్చింది. భయమైందిరా పెళ్ళి అని చెప్తే ఎక్కడ హీరో ఛాన్స్ అనౌన్స్ చేసినప్పుడు ఎంటర్ అయినప్పుడు యాంకర్ రవి అంటే ఈయన టాప్ 5లో పక్కా ఉంటాడు అనే పాయింట్ వచ్చింది జనాలకి. సస్టైన్ అవ్వలేదు, అది ఎందుకు కంటిన్యూ అవ్వలేదు, ఏం జరిగింది అనుకోవచ్చు. మళ్ళీ లోపల చాలా అదే అనుకోవడం, అదే ఏం తెలియకుండా ఏం చూడకుండా నటిస్తున్నాడు, లేకపోతే లోపల పెట్టిన కొన్ని పేర్లు గుంటనక్కను ఇట్లా గుంటనక్క అన్నప్పుడు అది నేనే అని మీరు ఫిక్స్ అయ్యారు. అనుకున్నంత సక్సెస్ వచ్చిందా అంటే ఒక క్వశ్చన్ మార్క్ నాకే అనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ షో ఆఫ్ దేనికి? ఎవడు చూపించుకొని నీకు తెలవాలి, నీ పెళ్ళానికి అమ్మ నాన్నకి తెలవాలి. ఎవరికో చూపించుకోడికి ఎందుకు? నాకు ఇట్లా ఉండాలని చూపించుకోవాలా, నేను ఇట్లా నా కారు ఇట్లా పరద ఇప్పాలా. బండి మీద వస్తే నీకు వచ్చే వాల్యూ వేరు, నువ్వు కార్లో వస్తే నీకు ఇచ్చే వాల్యూ వేరు. అది నువ్వు ఒక BMW బెంచ్ కార్లో వచ్చావంటే అసలు నువ్వు డైరెక్ట్గా తీసుకొచ్చి లోపల కూర్చోబెడతాడు. కార్లో దిగితే మేనేజర్ చూసి నేను రూమ్ వరకు తీసుకెళ్తాడేమో, కానీ స్టేజ్ మీద చేసేది చూసేది ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్. నీకు ప్రొడ్యూసర్ రోడ్ మీద వెయిట్ చేయడే ఏ కార్లో వస్తున్నావు అని. వీడు హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అని. అట్లెట్లా చేయగలుగుతారు, అట్లెట్లా చేయగలరు. ఈ దెబ్బకి సుధీర్ ఫోన్ స్విచ్ ఆఫ్. బావా ఇట్లా అవుతుంది, ఇది ఛానల్ ఇస్ నాట్ రియాక్టింగ్. నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ ఆన్ చేయగానే ఒక అంటాడు నంబర్ దొరికిందని, ఒకడు అని అంటాడు. లాస్ట్ ఇయర్కి మీకు చాలా ఇంటర్వ్యూస్లో ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం. ఇద్దరం చేస్తున్నాము, ఒక షోకి పేరు వస్తుందండి, ఎక్కువ పేరు రావాలి దానికి. ఇప్పుడు నేను కొట్టింది వేరే 10 వీడియోలు క్యాప్చర్ అవుతుంది, వీడు చేసింది ఎవరికి గుర్తుండదు. యాంకర్ రవి కొట్టాడు అని అది వస్తుంది. ఇప్పుడు నాకు ఇంత డబ్బులు ఇచ్చారు అంటే నేను ముందే చెప్పిన, నిత్య ఆడుకుంటారు నా జీవితంతో, దే గివింగ్ మీ సో మచ్, దే విల్ ప్లే విత్ మీ బికాజ్ నేను సైన్ పెట్టా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ యాంకర్ రవి, వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. సో నాకు చాలా క్లోజ్ అనమాట. కాకపోతే ఎప్పుడు ఇంటర్వ్యూ అడిగినా కూడా పోస్ట్పోన్ చేసుకుంటూ చాలా ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. అట్ లాస్ట్ ఇవాళ కుదిరింది. సో ఈరోజు ఇంటర్వ్యూలో చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన దగ్గర నుంచి చాలా సమాధానాలు కూడా రప్పిద్దాం. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్గా చెప్తున్నా, కెమెరాలో చెప్తున్నా, సారీ రియలీ కొంచెం లేట్ అయినందుకు. ఆ రీల్ యూట్యూబ్ షార్ట్ చాలా వైరల్ అయింది నువ్వు చేసినది. థ్యాంక్ యూ. ఒక టైంకి పిలుస్తారండి, ఆ టైంకి వాళ్ళే రారు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు రారు. ఇంటర్వ్యూ ఇలాంటి సిచ్యువేషన్ నీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందన్న? అంటే ఇలా కాదు, నువ్వు వెయిట్ ఎప్పుడు జరుగుతుంది, నాతో ఎప్పుడు జరుగుతుంది అని ఎన్నిసార్లు మనం పార్టీస్లో ఎన్నిసార్లు వెయిట్ చేసాను చెప్పు. ఎన్నిసార్లు వెయిట్ చేయించు నాకు తెలుసు. ఎప్పుడు వెయిట్ చేయించా? ఇదే ఫస్ట్ డెడికేషన్. ఒంట్లో భయం లేకపోతే, ఒంట్లో భయం చాలా ఇంపార్టెంట్ రా. అందరికి ఉంటాయి రా ప్రాబ్లమ్స్. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్, నా ఇంట్లో ప్రాబ్లమ్స్, అన్న ఇంట్లో ప్రాబ్లమ్స్, ఈ అన్న ఇంట్లో ప్రాబ్లమ్స్. ఒకటి పని ఒప్పుకున్నాము, ఒకటి పనికి మనం శ్రీకారం చుట్టినామంటే పూర్తి అయ్యే వరకు దాని మీద ఉండాలి. అండ్ దట్ ఈస్ హౌ యూ గ్రో. ఐ బిలీవ్డ్ ఇన్ దట్. డెఫినెట్గా ఇది ఒక లెసన్ నాకు. అంటే నా తమ్ముడు కాబట్టి ఏం అనట్లేదు. అదే ప్లేస్లో వేరేవాడు ఉంటే వేరే విధంగా డీల్ చేస్తుండే. బికాస్ చూసాను 15 ఏళ్ళు స్ట్రగుల్ అవుతూ వచ్చిన. సో వాట్ బ్రింగ్స్ యూ ఆన్ ద టాప్ ఆర్ దీస్ లిటిల్ థింగ్స్. ఈ డీటెయిలింగ్ ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అందరూ లైట్లే అని అంటారు. చాలా మంది ఎందుకు ఆడ నుంచి ఒక లెవెల్కి రాలేకపోతున్నారంటే ఇగో దీనివల్లనే. అన్ని బాగుంటాయి, టాలెంట్ ఉంటుంది, అన్ని బాగుంటుంది, కానీ ఆ డెడికేషన్ దాంట్లోనే పోతుంది. కొంచెం స్టార్ట్ చేసి విల్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. సో అన్న, నాకు ఎప్పుడు నేను చూసినా కూడా టాలెంట్ ఇంకరంగా ఉంటుంది. ఒక షోని సోలో యాంకర్గా ఆల్మోస్ట్ 3 to 4 hours అని కూడా నుంచుని చేయగల కెపాసిటీ ఉంటుంది. కానీ ఎక్కడో అనుకున్నంత సక్సెస్ వచ్చిందా అంటే ఒక క్వశ్చన్ మార్క్ నాకే అనిపిస్తూ ఉంటుంది. సో మీ విషయంలో మీకు అనుకున్నంత సక్సెస్ వచ్చిందా? ఇట్ డిపెండ్స్ బ్రో. అంటే అనుకున్నంత సక్సెస్ అంటే నీ మైండ్లో, నీ హార్ట్లో వాట్ ఈస్ సక్సెస్ అది వేరే. నా హార్ట్లో, నా మైండ్లో వాట్ ఈస్ సక్సెస్ అనేది డిఫరెంట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను నాలాగానే ఉండాలనుకుంటా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను పడుకున్నప్పుడు ఐఎమ్ ఏ సాటిస్ఫైడ్ సోల్. ఇప్పుడు అందరూ చిరంజీవి అవ్వాలనే బయలుదేరారు ఇంటి నుంచి. నేను ఏదో రోజు మెగాస్టార్ చిరంజీవి అంతటువంటి కావాలి అని అందరికి కుదరలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి కుదరలేదు. సో ఫర్ మీ ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు అనొచ్చా? నేను లేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళ దీంట్లో సక్సెస్ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ టుడే. ఐ హ్యావ్ బికమ్ నేను యంగ్స్టర్గా ఇంటర్మీడియట్, బీటెక్ ఎలా ఆడుతూ పాడుతూ
ఇంతవరకు వస్తాం లేదని డౌట్. నాకెందుకు మా మా ఇంట్లోకే నమ్మకం లేకుండే, అరే వీడు ఒక రోజు సంపాదిస్తాడు, వీడికి ఒక రోజు సొంత ఇల్లు ఉంటుంది అని లేకుండే. సో ఆ విధంగా చూస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్. సో హూ డిఫైన్స్ వాట్ ఈస్ సక్సెస్? అకార్డింగ్ టు మీ ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, అకార్డింగ్ టు యూ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నా ఫ్యాన్స్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఏదో కోరుకుంటున్నారని చెప్పేసి నేను పిచ్చి పిచ్చి ఏదో చేసి ఎందుకు ఏమి ఐఎమ్ బ్యాలెన్స్ టుడే, ఐఎమ్ ఆల్ రైట్. అఫ్ కోర్స్ నేను అనుకునేది జరగలేదేమో, ముందు జరుగుతుందేమో అని ఆశిస్తూ ముందుకు వెళ్తున్నా. ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఎక్కడ కూడా రిలాక్స్ అయిపోయి చేసేసినాంలే అని లేదు. అంటే వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు యూ? అంటే బిజీగా వర్క్స్ ఉండటమా, లేదంటే ఫినాన్షియల్గా సరిపోతుంది చాలు ఇంకా ఎవడు ఏం అనుకోవడం? చెప్పినా సక్సెస్ అంటే ప్రతి మనిషి భూమి మీద బతికేటోడికి సక్సెస్ ఇస్ ఓన్లీ మనీ. Hmm. వాడి ఇంకా వేరేది ఏం చెప్పినా నేను నమ్మ సక్సెస్ ఇస్ మనీ. మనీ డిఫైన్స్ యువర్ సక్సెస్. నువ్వు ఎంత సంపాదించుకున్నావు, ఏమేం చేస్తున్నావు, ఆ సంపాదన నీ ఫ్యామిలీ ఎంత హ్యాపీ ఉంది. సంపాదన వస్తే నీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతావు. 3 పూటలు కాదు 6 పూటలు పెడతావు. సంపాదిస్తే నీ 6 పూటలు అయిపోయినాక ఇంకో 2 పూటలు దానం చేయగలుగుతావు. సో దట్ గివ్స్ యువర్ హ్యాపీనెస్ ఇన్ యువర్ సోల్. నీకు సక్సెస్ ఉంది అంటే ఒక మంచి కారు కొంటావు, రెస్పెక్ట్ వస్తుంది. సో మనీ లేకపోతే ఎవడన్నా వచ్చి నేను హూ ఆర్ యూ అంటాడు. మనీ వచ్చింది అంటే ఆడే వచ్చి హౌ ఆర్ యూ సార్ అంటాడు. సో ఈ డిఫరెన్స్. మనీ ఫార్ మీ సక్సెస్ ఇస్ మనీ. హౌ మచ్ యూ అర్న్ దట్ డిఫైన్స్ యువర్ సక్సెస్ లెవెల్. అండ్ చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను నిన్నైతే. అంటే లైక్ ఎక్కడ ఒక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టవు, ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా ఉంటావు. ఇప్పటి నుంచి ఒక 2-3 ఇయర్స్ ఆలోచించే ఆ ప్లాన్ ఉంటుంది. ప్లస్ చాలామందిని రీసెంట్ టైమ్స్లో కొంచెం ఫేమ్ వచ్చినా, కొంచెం డబ్బులు వచ్చినా కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా తీసుకెళ్ళి ఒక పెద్ద కారు కొనుక్కోవాలి, మనం ఆ కార్లో దిగితే ఇండస్ట్రీ మొత్తం మనం చూస్తుంది, ఇలాంటి లగ్జరీస్ అంతా చూస్తూ ఉంటా. కానీ నీ సైడ్ వచ్చేసి ఎప్పటి నుంచో ఒకటే కారు వాడుతున్నావు, అదే కార్లో ఇంకా స్టిల్ తిరుగుతూ ఉన్నావు. ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక, లేకపోతే ఎందుకు ఊరికే డబ్బు సంపాదించాలి. అది అందరూ చేస్తారు, కష్టపడేటప్పుడు అందరూ చేస్తారు. కానీ డబ్బు ఖర్చు పెట్టేది ఇట్స్ అన్ ఆర్ట్. ఫర్ మీ నేను డబ్బు సంపాదిస్తున్నాను, రోడ్ మారట్లేదు, రోడ్ అదే రోడ్. నా కార్ ఎందుకు మారాలి? కూర్చోడానికి నాకు సీట్ కావాలి, కార్లో మంచి కండిషన్లు ఉండాలి, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉండాలి. ఫర్ మీ దట్స్ అ కార్. నా అవసరం తీరుస్తుంది. ఐ డోంట్ వాంట్ అ లగ్జరీ. నాకు లగ్జరీ ఎక్కడ కావాలా? డబ్బు సంపాదిస్తే మా అమ్మ నాన్నకి నేను ఇన్సూరెన్స్ చేయించానా, హెల్త్ ఇన్సూరెన్స్, ఒక కాస్ట్లీ హెల్త్ ఇన్సూరెన్స్. వాళ్ళకి నెక్స్ట్ మూమెంట్ ఏమైనా అయింది అని అంటే దెర్ ఇస్ సంథింగ్ టు కవర్. నాకు టెన్షన్ లేకుండా. నా బిడ్డ మంచి ఎడ్యుకేషన్ దీంట్లో ఉందా, మంచి ఎడ్యుకేషనల్ స్కూల్లో బాగా చదువుతున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది, దాంట్లో ఖర్చు పెట్టు. నా భార్య ఏమైనా స్టార్టప్ చేయాలనుకుంటుంది, ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకుంటుంది, దాంట్లో ఇన్వెస్ట్ చేయి. బికాజ్ తను నిన్ను నమ్ముకొని వచ్చింది. యూ గివ్ హర్ దట్. ఇంకేమైనా చేయాలనుకుంటున్నావు, ఇల్లు ఈ రోజు ఇట్లుంది, 10 సంవత్సరాల తర్వాత ఆ ఇల్లు ఒక 2000 SFT పెరగాలి. సో నా బిడ్డ పెరుగుతుంది, అమ్మ నాన్న నా భార్య హ్యాపీగా ఉండేలాగా. సో ఫర్ మీ దిస్ ఇస్ లగ్జరీ. నా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అండ్ ఫర్ మీ నా బట్ట, నా టీషర్ట్, నేను మగాళ్ళం కాబట్టి ఎట్లన్నా ఇదే అయిపోతుంది. ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ లగ్జరీ లైఫ్. నాకు ఇగో ఇట్లా ఉండాలి, నేను చూపించుకోవాలా, నేను ఇట్లా నా కార్ ఇట్లా పరద ఇప్పాలా. ఐ డోంట్ ఫ్యాంటసైజ్ ఆల్ దట్. ఐఎమ్ హ్యాపీ విత్ మై కార్. 10-15 సంవత్సరాలు నా కార్ వచ్చింది, నా బిడ్డ పుట్టింది ఒక 2 days గ్యాప్లో. సో దట్ కార్ ఈజ్ వెరీ స్పెషల్. ఎలాంటి ప్రాబ్లం ఇయ్యదు నాకు. నా మావాడు ఉంటాడు రవి అని, నా అసిస్టెంట్, వాడు ఒక 10 సంవత్సరాలు నా అత్తలో ఉన్నాడు. సో ఈజ్ బికమ్ మై ఫ్యామిలీ. వీళ్ళందరూ బాగుంటే ఐఎమ్ హ్యాపీ. సో ఫర్ మీ దట్ ఈస్ లగ్జరీ. ఫర్ మీ దట్ ఈస్ హ్యాపీనెస్. నేను పడుకునేటప్పుడు నా బిడ్డతో మాట్లాడతా. స్కూల్లో ఏం నేర్చుకున్నావు అంటే గొడవలో చెప్తుంది, అది ఇంత బాగా మాట్లాడుతుంది. సో స్కూల్లో షీఈ్ హ్యాపీ, అమ్మ నాన్న హ్యాపీ. ఇవన్నీ చూసుకోవడం నాకు ఇంపార్టెంట్. కానీ ఇండస్ట్రీలో నేను విన్నది, ఇన్ని రోజులు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ, కొంతమంది డైరెక్టర్స్తో, ప్రొడ్యూసర్స్తో మాట్లాడిన కానీ, నువ్వు ఎలా ఉన్నావు అనేది కూడా ఇంపార్టెంట్. నువ్వు బండి మీద వస్తే నీకు వచ్చే వాల్యూ వేరు, నువ్వు కార్లో వస్తే నీకు ఇచ్చే వాల్యూ వేరు. అది నువ్వు ఒక BMW బెంజ్ కార్లో వచ్చావంటే అసలు నిన్ను డైరెక్ట్గా తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు. నువ్వు ఎవరు ఏంటి అని కూడా అడగరు. ఫస్ట్ నీ రిసీవింగ్ వేరు ఉంటుంది అని. ఇది నిజమేనా? ఇండస్ట్రీ ఇట్లాగే ఉంటుందా? నువ్వు కార్లో దిగితే మేనేజర్ చూసి నేను రూమ్ వరకు తీసుకెళ్తాడేమో, కానీ స్టేజ్ మీద చేసేది చూసేది ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్. నీకు ప్రొడ్యూసర్ రోడ్ మీద వెయిట్ చేయడే ఏ కార్లో వస్తున్నావు అని. కరెక్ట్. ఒక డైరెక్టర్ రోడ్ మీద వెయిట్ చేయడు నువ్వు ఏ కార్లో దిగుతున్నావు, వాడికి రెస్పెక్ట్ ఇద్దామా లేదా అని. నీ డైరెక్టర్, నీ మీద డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ ఏం కావాలి? నీ టాలెంట్ కావాలి. అండ్ నువ్వు ఏదైతే వీడు బాగా చేస్తాడు అని వాళ్ళు నమ్మారో అది నువ్వు బాగా చేయాలి. నువ్వు ఏ కార్లో దిగినావు, చెప్పులు వేసుకొని దిగినావా, షూ వేసుకొని దిగినావా, గాగుల్స్ పెట్టుకున్నావా, ఇవన్నీ షో ఆఫ్. దేనికి? ఎవడు చూపించుకోనికి? నీకు తెలవాలి, నీ పెళ్ళానికి అమ్మ నాన్నకి తెలవాలి నువ్వు సంపాదిస్తున్నావు, బాగున్నావు అని. ఎవరికో చూపించుకోనికి ఎందుకు? దీనివల్ల ఎక్స్ట్రా స్ట్రెస్, దీనివల్ల ఎక్స్ట్రా ట్రబుల్. అరే వీడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటున్నాడు.
అరే నువ్వేమన్నా నాకు రేపు పొద్దున్న జ్వరం వస్తే నాకు డోలో ట్యాబ్లెట్ వేస్తావా? వెయ్యవు. నువ్వు ఏం చేస్తావు? సోషల్ మీడియాలో కమెంట్ పెడతావు, అన్న ఏందన్నా ఇది అని. అది ఫర్ మీ సోషల్ మీడియా ఇస్ ఉందా ఉంది, లేకపోతే లేదు అన్నట్టు. ఐ డోంట్ గివ్ దట్ ఇంపార్టెన్స్. సో ఎవడేమనుకున్నది, మేనేజర్ చూస్తాడు రా, ఓ కార్ దిగండి సార్ 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 అంతే. నీకు నేను నమ్మే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమనుకుంటున్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కానీ ఫ్యామిలీ ట్రిప్స్ బాగా ఎంజాయ్ చేస్తావు కదా రెగ్యులర్ ఎవ్రీ. అదే కదా నేను సంపాదించేది దానికోసం. మై వైఫ్ ఎంజాయ్స్. నా పిల్లానికి ఏం కావాలి, నాకు వచ్చేటప్పుడు ఒక పువ్వు కాదు, నాకు వచ్చేటప్పుడు నా బర్త్డేకి కేక్ కటింగ్ కాదు. టేక్ మీ అవుట్, ఇంటర్నేషనల్ ట్రిప్స్, వీ ఎంజాయ్, వీ త్రీ వీ లవ్ టు ఎక్స్ప్లోర్. నేను వెళ్ళిపోతాను. నాకు వెడ్డింగ్ డెస్టినేషన్ ఈవెంట్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళు నాకు టికెట్ పెడతారు. నేను అంటా సార్ నేను ఎక్స్ట్రా 2 టికెట్లు వేసుకుంటా, నువ్వు నాకు ఇచ్చే రూమ్ కంటే నేను ఒక పెద్ద రూమ్ బుక్ చేసుకుంటా, నాకెంత పెడతారో అది నాకు ఇచ్చేయండి, నేను దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని నేను ఇచ్చుకుంటా. మీరు నాకు 2 and 4 టికెట్ వేస్తారు, దానికి +2 నేను చేసుకొని నేనే డబ్బులు కట్టుకుంటా అని చెప్తా. ఈవెంట్ అయిపోతుంది ఒక 2 days 3 days, ఆడ నుంచి 4-5 days మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. వీ లవ్ ట్రావెలింగ్, వీ లవ్ ఎక్స్ప్లోరింగ్ గుడ్ క్విజీన్. మంచి ఫుడ్ తినాలని నాకు ఉంటుంది, నిత్యాకు ఉంటుంది. బోత్ ఆర్ ఫుడీస్. సో అట్లే ఎంజాయ్ చేస్తున్నాను. ఫర్ మీ దట్ ఈస్ లగ్జరీ. కానీ ఈ ట్రిప్స్ మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. జనరల్ ఆడియన్స్ కమెంట్స్ ఏంటంటే అసలు వీళ్ళందరూ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దుబాయ్లు, బ్యాంకాక్లు, మలేషియాలు, యూఎస్లు, యూకేలు. బట్ కొంత కొలాబరేషన్ అనేది నాకు కొంచెం ఐడియా ఉంది. ఏది కొలాబరేషన్? కొన్ని ట్రిప్స్ కొలాబరేషన్స్ మీద వస్తాయి కదా బ్రో. అంటే ఏ ట్రిప్స్? నాటాస్కి వెళ్ళారంటే అక్కడ వాళ్ళు కొలాబరేషన్ మీదే మిమ్మల్ని పిలుస్తారు, ఈవెంట్కి ఇన్వైట్ చేస్తారు, అప్ అండ్ డౌన్ మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు, మీకు అకామిడేషన్ ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు, ఇంకా మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే బయట ఖర్చు అంతా మీరు పెట్టుకుంటారు. నిజమేనా? అంతే కదా. అందరి గురించి నాకు తెలియదు వాళ్ళు ఎలా డీల్ చేస్తారో. బట్ నేను ఒక 12 yearsగా నేను యూఎస్లో ఈవెంట్స్ చేస్తున్నాను రెగ్యులర్గా. అంటే పెద్ద కన్వెన్షన్ ఈవెంట్స్ నేను, సుమా గారు, ప్రదీప్ చేస్తుండే, కానీ ఇప్పుడు చేయట్లేదు. నేను ఒక కంటిన్యూయర్, దిస్ ఇస్ మై, మొన్న వెళ్ళేసి వచ్చింది, దిస్ ఇస్ మై 12th year యూఎస్కి. నేను 2010-2011 నుంచి ఎక్సెప్ట్ ఫర్ కరోనా టైంలో వెళ్ళలేదు. కానీ వాళ్ళు డైరెక్ట్ డీలింగ్, మధ్యలో ఏ మిడిల్ మ్యాన్ లేడు, ఒక మేనేజర్ కూడా ఉండడు. దే కాల్ మీ సార్ ఇట్లా ఈవెంట్ ఉంది అని. అంతెందుకు నెక్స్ట్ జూన్కి టీటీ ఈవెంట్ నేనే చేస్తున్నా, దట్స్ ఆల్రెడీ బుక్డ్. ఫిలడెల్ఫియాలో అవుతుంది, అది చాలా పెద్ద స్కేల్లో చేస్తారు టీటీఏ. సో అట్లా నాకు ముందే 1 year ఒక 6 months ముందు మాట్లాడుకుంటారు, నా యాంకరింగ్ కాస్ట్ ఎంత అండి అనేది. 3 shows అంటారు, 3 into so and so అని మాట్లాడుకుంటాం. వీసా B1 B2 ఉంది, అక్కడ పోయి చేసుకోవాలా, డబ్బులు తీసుకోవాలా. లేదు నువ్వు ఫ్యామిలీని తీసుకెళ్తున్నావు, ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా అనమాట. ఇక యూఎస్లో ఏదో స్టేట్లో ఎవడో ఒకటి తెలిసిన ఉంటాడు, స్కూల్ ఫ్రెండ్. మా చెల్లి ఉంటుంది న్యూయార్క్లో. సో అక్కడ అయిపోయిన తర్వాత చెల్లితో కొంచెం టైం స్పెండ్ చేసి, లేకపోతే మా ఫ్రెండ్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు, వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తారు. దట్ ఈస్ మై థింగ్ ఇఫ్ ఐ గో టు యూఎస్. కానీ మనం ఒకటి అనుకుంటాము ఇది అవ్వాలి అని, కానీ అది కాకుండా దేవుడు మనకి ఇంకో రూట్ చూపిస్తాడు. సో స్టార్టింగ్ నేను వినింది, కొరియోగ్రాఫర్గా జర్నీ స్టార్ట్ చేద్దాం ఇండస్ట్రీకి వచ్చిన రవికి యాంకర్ పాత్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఈ రూట్లో కంటిన్యూ అవుతూ ఈ కొరియోగ్రాఫర్ అనే పాయింట్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? కొరియోగ్రఫీ అప్పుడు అంటే బేసిక్లీ ఏదో ఒకటి చేయాలి, నేను ఇండస్ట్రీకి రావాలి. దేవుడు ఇచ్చింది ఏంటి? సరే అప్పుడు ఇక ఇంటర్మీడియట్లో పోరగాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఉంటుండే, వాళ్ళమ్మ అరే నువ్వు మస్తు ఉంటావురా, నువ్వు అసలు అది కహోనా పేరు వచ్చినప్పుడు అయితే అరే నువ్వు రితిక్ రోషన్ లాగా ఉన్నావు. ఇక ఆ ఏజ్లో ఎట్లుంటుంది, అమ్మ రితిక్ రోషన్ తగ్గే ఉంటుంది. కానీ మెల్లమెల్లగా విత్ ఏజ్ యూ రియలైజ్ దాట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లుక్స్. ఇక్కడ లుక్స్ అంటే మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ ఎందుకు అవ్వట్లేదు హీరోలు? ఇట్స్ నాట్ జస్ట్ లుక్స్, ఇట్ ఈస్ ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలి, డబ్బు ఉండాలి, నేను బ్యాకప్ చేయడానికి జనాలు ఉండాలి, అట్లీస్ట్ ముందుకు వెళ్ళాలంటే అది తెలుసుకున్నా. దేవుడు ఇచ్చిన టాలెంట్ ఏంటి అంటే డాన్స్ బాగా చేస్తుండే అప్పుడు. సో డాన్స్ స్కూల్ నడిపేవాడిని, డాన్సెస్ షోస్ చేస్తుండే. సో సరే కొరియోగ్రఫీ ఎందుకు ట్రై చేయొద్దు, కొంచెం యూనో మంచి ఐడియాలజీ ఉంది కొరియోగ్రఫీ మీద, అట్లా ఇట్లా అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దాంట్లో కూడా కాంపిటీషన్ చాలా ఉంది అని. అట్లా అట్లా పోయి ఇంకా కొంతమందిని కలిసిన తర్వాత మా టీవీలో యాంకరింగ్ ఇది అయిపోయింది. అంటే ఏదో ఒకటి చేసి సస్టైన్ అవ్వాలి ఇండస్ట్రీలో. కొరియోగ్రఫీ అయితే ఏంటి, యాంకరింగ్ అయితే ఏంటి అని, అట్లా ఈ దారి. సో సంథింగ్ స్పెషల్, నా ఫేవరెట్ షో. నేను చాలాసార్లు ఫోన్స్ ట్రై చేసా కానీ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, ఆ టైంలో కుదరలేదు. లేట్గా ట్రై నా చిన్నప్పుడు లేట్ అలవాటు కదా, అదే 8:30 to 10 వచ్చింది, నువ్వు 10:30కి ట్రై చేసావు. అట్లా లేదు మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ చూసేవాడిని, చూసి స్కూల్కి కాలేజ్కి అట్లా వెళ్ళేవాడిని. నా చిన్నప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి. నేను చిన్న ఉన్నప్పుడే చేసినది, నేను 4th classలో ఉండే. సో దానివల్ల ఏమన్నా లైఫ్ చేంజింగ్ పాయింట్ అనుకోవచ్చు ఆ సంథింగ్ స్పెషల్ అనేది? అదే ఫస్ట్ షోనా బ్రో, లేదంటే బిఫోర్ ఏమన్నా షోస్ చేయడం ట్రై చేయడం ఏమైనా జరిగిందా?
నేను అదే ఛానల్లో ఫస్ట్ షో నాది, నాట్ సంథింగ్ స్పెషల్, వేరే చేసా, సోలోగా చేసా. సంథింగ్ స్పెషల్ ఒకటి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని లోబో చేసింది, ఇవన్నీ ఫాలో అయ్యి అవును. చాయ్ బిస్కెట్ అని ఒకటి మార్నింగ్ భార్గవ్ చేసేది, మళ్ళీ స్టార్ ఆన్ డిమాండ్ అని సెషన్ చేస్తుండే, ప్రేరణ, అనసూయ, వి ఆల్ స్టార్టెడ్ టుగెదర్. అప్పుడు నేను లవ్ జంక్షన్ అని ఒకటి చేస్తుండే, అది జంక్షన్, అది ఈవినింగ్ లైవ్. అది ఈవినింగ్ లైవ్ చేస్తూ ఇంకా ఆర్జే వంశీ గారు వచ్చారు మా ప్రోగ్రామింగ్ హెడ్గా. సో చాలా చేంజెస్ అవుతున్నాయి, చాలా చేంజెస్ చేయాలి అన్నప్పుడు, అరే ఇద్దరు డ్యువెల్ యాంకరింగ్, ఒక మేల్ ఫీమేల్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. ఆడ నుంచి సంథింగ్ స్పెషల్ స్టార్ట్ అయ్యింది. మా ముఖేష్ డైరెక్టర్, ఇంకా మేము ముగ్గురం కసి మీద ఉండే, ఎట్లనో అట్లా ఇది హిట్ చేయాలి అది ఇది అని. అసలు అది చేసిన 2 రోజు నుంచి గ్రేట్ స్టార్ట్. అసలు అలా వెళ్తుందని అనుకోలేదు. 1.5 hour, అప్పటి వరకు లైవ్లు ఏ ఛానల్ అయినా 1 hour కంటే ఎక్కువ లేదు. ఇది 1.5 hour, దీంట్లో ఈ గిమ్మిక్లు, దీంట్లో ఇవి పెడదాం అది పెడదాం. మేము ఫస్ట్ టైం విన్నప్పుడు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా అసలు ఎప్పుడు చూడలేదు. కానీ అప్పుడు ఆ విషయం నేర్చుకుని ఏదన్నా రెగ్యులర్గా ఉన్నదాన్ని బ్రేక్ చేసి, స్టీరియోటైప్ బ్రేక్ చేసి అని కొత్తదనం ఇంట్రడ్యూస్ చేస్తే గట్స్ ఉండాలి. కొత్తదనాన్ని ఇంట్రడ్యూస్ చేసేది, ఆ గట్స్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది తెలుసా. అది నేను నేర్చుకున్నా. అండ్ వంశీ, ఆర్జే వంశీ గారు వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ సంథింగ్ స్పెషల్. అదొక 3.5 years చేసాం, ఆల్మోస్ట్ 1000 episodes అనుకుంటా. గ్రేట్ జర్నీ, అది లవ్లీ జర్నీ. కానీ దాని తర్వాత మధ్యలో నువ్వు ఒక్కడే ఎగ్జిట్ అవ్వడం జరిగింది కదా షో నుంచి, లాస్ట్ ఒకటే చేసేది. నేను ఎగ్జిట్ అయిపోయిన తర్వాత సన్నీ వచ్చాడు, విజయ్ సన్నీ వచ్చాడు ఆ షోకి. అప్పుడు డి జూనియర్స్ చేస్తుండే, నేను లాస్ట్ ఇయర్ డి జూనియర్స్ చేస్తుండే. సో ఇంకా నాకేమనిపించిందంటే ఇక స్కూల్ అయిపోయింది, కాలేజ్కి వెళ్ళాలి. సంథింగ్ స్పెషల్ వాజ్ డన్. ఇక అప్పటికే ఇంకా 3.5 years ఎంతమంది చూస్తారు, ఎవరెవరు చూస్తారు. అక్కడికే కొంచెం అలానే ఐసీయూలోకి వెళ్తుండే అది. ఇంకా ఐ థాట్ ఇట్ ఈస్ బెస్ట్ వి మూవ్ అహెడ్, వేరే లీగ్ ట్రై చేద్దాం, ఇంకా ఆన్లైన్ షోస్ చేయాలి లైవ్ కాకుండా అని చెప్పేసి మెల్లగా అక్కడ అటు మూవ్ అవ్వం. ఈటీవీకి వచ్చిన తర్వాత స్టార్ మా నుంచి దూరం అయిపోయారు ఆ టైంలో. లేదు, రెండు చేస్తుండే. సీజన్ 1 మొత్తం 2 చేసాం. అది దానికి 2-3 days ఇస్తుండే నెలలో, ఇది ఎవ్రీడే ఉంటుండే. అది 2 చేసాం. సీజన్ 2 వచ్చేసరికి ఇంకా సోలోగా ఎక్కడ ట్రై చేద్దాము, ఎక్కడన్నా కంప్లీట్గా ఆన్లైన్ వైపు వెళ్దాము. మొండి మొగుడు పింకి పిల్లని చేసాం మళ్ళీ జీ తెలుగులో, అది డైలీ లైవ్. ఇంకా అక్కడ నుంచి అట్లా అని ఎదుర్కొంటూ. మరి మీ ఇద్దరి మధ్య గొడవలు ఏంటి? లాస్ట్ ఇయర్కి మీకు చాలా ఇంటర్వ్యూస్లో ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం. ఇద్దరం చేస్తున్నాము, ఒక షోకి పేరు వస్తుందంటే ఎవ్రీవన్ వాంట్స్ నాకు ఎక్కువ పేరు రావాలి, తనకి ఎక్కువ. అది ఆ డిఫరెన్సెస్ ఖచ్చితంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ దాని తర్వాత ఒక 1.5 year మాట్లాడుకోలేదు అనుకుంటా మేము. ఈ ఈగో డిఫరెన్సెస్ వల్లనే, అంటే నీకు వచ్చింది ఆ పేరు, నాకు వచ్చింది ఆ పేరు, నేను బాగా చేశాను అంటున్నా, నువ్వు బాగా చేశాను. ఇక అదంతా బచ్పనే, అది చిన్నపిల్లల గొడవలు అవన్నీ. వన్స్ వీ స్టార్టెడ్, ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఇవన్నీ వీ వెంట్ బియాండ్ దిస్. అరే మనం ఏం ఆలోచించాం అప్పుడు, ఏం గొడవలు పడ్డాము అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ వీ స్టార్టెడ్ డూయింగ్ షోస్. మళ్ళీ స్టార్ మానే పిలిచింది, స్టార్ మాలోనే షోస్ చేసాం. ఇప్పుడు ఇట్స్ ఆల్ గుడ్. అండ్ దాని తర్వాత కదా పటాస్ షో స్టార్ట్ అయింది శ్రీముఖితో. ఆ షో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? క్రేజీ. సంథింగ్ స్పెషల్ ఒక లెవెల్ అయితే పటాస్ ఇంకో లెవెల్. ఇక్కడ కంప్లీట్ మొత్తం ఫ్రీ అయిపోయారు కంప్లీట్. అక్కడైతే మాట్లాడటం కాదు, ఏం కాదు. అక్కడ ఇంకా వార్, ఇంకా అది ఆన్ స్టేజ్ డ్యువెల్ యాంకరింగ్ లో ఒక వార్. నువ్వు బాగా చేస్తావు, నేను బాగా చేస్తాను, నువ్వు పంచులు బాగా చేస్తాను. అదొక డిఫరెంట్ లీగ్ మళ్ళా పటాస్. అది హోల్ టీమ్, ఇన్ఫాక్ట్ సంతు, ప్రసన్న, సీను అనే రైటర్స్, ప్లస్ అప్పుడే వచ్చారు యాదమరాజు, హరి, సద్దాము, వీళ్ళందరూ. అదొక సూపర్ జర్నీ అది. ఈటీవీ చాలా మంది కమెడియన్స్ని బయటకు వదిలింది. సో దాంట్లో పటాస్ నుంచి ఇంకా చాలా మంది వచ్చారు. పటాస్, జబర్దస్త్, అంటే వాళ్ళది లాంగ్ లాస్టింగ్ షోస్ ఉంటాయి. సో జనాలకి ఇంజెక్ట్ చేస్తారు, లోపల పంపించేస్తారు. జనరల్గా వేరే ఛానల్స్ ఏంటి 20 episodes 26 episodes సీజన్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా 3 seasons అట్లా 3 months, అలా ప్రతి షో హ్యాస్ అ లైఫ్. కానీ విత్ ఈటీవీ వాళ్ళు ఆ షోనే లైఫ్ లాగా చేస్తారు. ఇంకా జబర్దస్త్ ఈరోజు చూస్తే మనకి ఎవ్రీ థర్స్డే ఫ్రైడే పీపుల్ వేర్ హుక్డ్. ఒకప్పుడు మొగల్ రేకులు ఉండే అట్లా. ఆ టైంలో వాలంటీర్ వ్యూవర్షిప్. సంథింగ్ స్పెషల్ మార్నింగ్ 8:30 వస్తుందని చెప్పి చాలామంది అది గుర్తుపెట్టుకొని ఆ వ్యూవర్షిప్ రావాలి. దట్ ఈస్ వేర్ యువర్ హిట్. అంటే అరే 8:30కి సంథింగ్ స్పెషల్ వస్తుందిరా, అరే థర్స్డే అయిందా, అరే జబర్దస్త్ పెట్టరా అని ఈ సౌండ్లు అలవాటు అయిపోయినాయి వాళ్ళకి. దట్ ఈస్ వాట్ అ గుడ్ షో కెన్ డూ. కరెక్ట్. అది చేసింది ఈటీవీ ప్లస్. అప్పుడప్పుడు గ్రోయింగ్, అరే 9, అరే పటాస్ వస్తుందిరా అని దే యూస్ టు కమ్ దేర్. ఇప్పుడు ఈ ఓటీటీ వల్ల ఇదంతా పలసపడిపోయింది. కానీ ఈ వాలంటీర్ వ్యూవర్షిప్ వచ్చింది అని అంటే
చిత్రలహరి ఫ్రైడే 8:30కి వస్తుండే, అప్పుడు నువ్వు పుట్టినో లేదో తెలియదు కానీ పుట్టుండు దానికి చిత్రలహరి అనే దానికి వాలంటీర్ వ్యూవర్షిప్. మన డీడీలో న్యూస్ ఆయన పెద్ద ఆయన చనిపోయారు, ఆయన పేరు శాంతి స్వరూప్ గారు. ఆయన న్యూస్ వస్తుందంటే ఇట్ వాజ్ అ వాలంటీర్ వ్యూవర్షిప్. మరి ఆ టైంకి రిమైండర్లు పెట్టుకొని మరి అది 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 రావాలి. దట్ ఈస్ వేర్ యువర్ హిట్. కానీ వీళ్ళందరూ గ్రోత్ చూసినప్పుడు ఇప్పుడు యాదమరాజు కానీ వీళ్ళందరూ రెగ్యులర్ స్టార్మా షోస్లో కానీ ఈటీవీ షోస్లో కనిపిస్తున్నారు. వీళ్ళందరూ గ్రోత్ చూసినప్పుడు స్టార్టింగ్ అరే మనతో ఇట్లా ఉన్నారు కదా, మనం ఇట్లా వాళ్ళని ఎంకరేజ్ చేసాం కదా, ఆ ప్రౌడ్ మూమెంట్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది బ్రో. అంటే ఎవడు ఏం చేయడు ఇక్కడ, వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళు రాసుకొచ్చింది ఇక్కడ రాసుకొని వస్తారు. ఎంతమంది రాలేదు మరి, ఎందుకు అందరు రాలేదు, ఎందుకు వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు? 1,00,000 మంది వస్తే 100 మంది గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళు రాసుకొని వచ్చారు. దట్ ఈస్ దేర్ హార్డ్ వర్క్. ఎక్కడో కూర్చొని రాత్రి పడుకునే ముందు మనతో మనం మాట్లాడుకోవాలి. నీకు కాంపిటీషన్ ఇలా ఉంది, నీలాగానే వీడు చేయగలుగుతున్నాడు, నీలాగా 10 మంది చేయగలుగుతున్నాడు, కానీ నువ్వెంత స్పెషల్, నువ్వెంత డిఫరెంట్గా చేయగలుగుతావు, నిన్నే ఎందుకు ఇష్టపడాలి జనాలు, ఇవన్నీ మాట్లాడుకోవాలి ఆర్టిస్ట్. నేను వచ్చినప్పుడు నాతో పాటు 3 యాంకర్లు ఉండేరా, ప్రభాకర్ అన్న, ఓంకార్ అన్న, ప్రదీప్ అండ్ నేను కూర్చొని మాట్లాడుకుంటుండే. నేను ఆ స్థాయికి రావాలంటే వీళ్ళు 3 ఉన్నారు, నేను వీళ్ళు 3 లాగా చేశానంటే అందులో నార్మల్ అయిపోతుంది. హౌ డిఫరెంట్ కెన్ ఐ డూ? ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి. ఎందుకంటే కాంపిటీషన్ నీలాగా ఇదే ఇంటర్వ్యూ 10,000 మంది చేయగలుగుతారు నీ ప్లేస్లో. ధనుష్ని ఎందుకు చూడాలా అన్ను? ఎవ్రీ పర్సన్ హ్యాస్ డిఫరెంట్ స్ట్రెంగ్స్, డిఫరెంట్ వే ఆఫ్ ప్రొజెక్టింగ్. అది తెలుసుకోవాలి. దట్ ఈస్ వెన్ యూర్ హిట్. అప్పుడు నువ్వు చేయగలుగుతావు. దిస్ ఇస్ కాల్డ్ హోంవర్క్. ఏ ప్రొఫెషన్కైనా హోంవర్క్ చాలా ఇంపార్టెంట్. సిట్ డౌన్ అండ్ టాక్ టు యువర్ సెల్ఫ్, లెర్న్, రైట్ ఇట్ డౌన్. నేను ఇది చేయగలుగుతా, అతను ఇది చేయలేదు. నేను ఇది ఇలా చేయగలుగుతా, అతను ఇది ఇలా చేయలేడు. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈరోజు సద్దాము హరి వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్స్ ఇన్ టీవీ నౌ. వాడికి సాటి ఎవరు లేరు. అంటే నాకు దిస్ ఇస్ మై ప్రైవేట్ పర్సనల్ ఒపీనియన్. సద్దాం చేసే కామెడీ ఎవరు చేయలేడు. భాస్కర్, జ్ఞాని, పరశురామ్, చాలామంది ఉన్నారు పోరాలు. యాదమరాజు, వాట్ దే గివ్, వాట్ దే బ్రింగ్ ఇట్ ఆన్ ది టేబుల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వేరేల కంటే. కానీ అన్న ఒకప్పుడు ఒక షోకి ఒక యాంకర్ని పెట్టుకోవాలనుకుంటే మేబీ ఆయన టాలెంట్ చూసి ఇతను హోల్డ్ చేయగలుగుతా లేడా అదొక్కటి మాత్రం చూస్ చేస్తున్నారు. ఇప్పుడు షోస్ అన్నీ నేను అబ్జర్వ్ చేసింది ఒక టీఆర్పీ కోసం. ఈ యాంకర్ని పెడితే ఈ షో హిట్ అవుతుంది, ఇతన్ని పెడితే ఇంత టీఆర్పీలు రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాయింట్కి వెళ్ళిపోయింది అనుకోవచ్చా? టాలెంట్ని పక్కన పెట్టేసి ఓన్లీ వాళ్ళు హీరోస్ అయినా, కమెడియన్స్ అయినా, లేకపోతే వేరే ప్రొఫెషన్ నుంచి వచ్చినా కూడా వీళ్ళు చేస్తే షో హిట్ అవుతుంది అనే పాయింట్లో ఆలోచిస్తున్నారు అనుకోవచ్చా? మేబీ కాంపిటీషన్ వల్ల. ఎవడి వల్ల షో హిట్ అవ్వదు, ఎవడి వల్ల ఫ్లాప్ అవ్వదు. ఒక పర్సన్ వల్ల అవ్వదు, ఒక యాంకర్ వల్ల అయితే అసలు అవ్వదు. ఇట్ ఈస్ వాట్ యు గివ్ టు దట్ షో. ఇప్పుడు సరే, నన్ను మెచ్చుకున్న వాళ్ళు నా షో చూస్తారేమో. ఎన్ని రోజులు చూస్తారు? ఒక ఎపిసోడ్, 2 ఎపిసోడ్, 3. అదే ఫేస్, అవే పంచులు, అదే పక్కనతో అదే మాట్లాడే స్టైల్. ఇట్స్ ది కంటెంట్. సినిమా కంటెంట్ ఉంటే హీరోకి సంబంధం లేకుండా హిట్ అవుతుంది. పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా ఫ్లాప్ అయ్యారు కదా. ఇప్పుడు అంటే అట్లీస్ట్ నేను కానీ ఇప్పుడున్న యాంకర్స్, నాతో పాటు ఉన్న యాంకర్స్, వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ టీఆర్పీస్. వీ గ్రూ బియాండ్ టీఆర్పీస్. టీఆర్పీస్ గురించి మాట్లాడుకోవట్లేదు. ఉన్న షోలో కంటెంట్ ఎంత డిఫరెంట్గా, ఎంత కొత్తగా ఇస్తున్నాం. ఇప్పుడు ఏది చేసినా ఎక్కడో టచ్. డ్యాన్స్ చేసినామంటే అరే డీయా, కామెడీ చేసినా అరే జబర్దస్తా, అరే కుకింగ్ అంటే ఒరే అదా, ఒరే ఇదా, మొత్తం అన్నీ చూస్తారు జనాలు. వాట్ ఈజ్ న్యూ? అది కదా, దట్ ఈస్ వెన్ అ క్రియేటివ్ పర్సన్ కమ్స్ ఇన్ టు ప్లే. ఏం కొత్తగా ఇస్తున్నావు? సరే చేసింది చేద్దాం, కుకింగే చేద్దాం, కానీ హౌ డిఫరెంట్ ఆర్ యూ డూయింగ్ ఇట్? జనాలు మెచ్చుకునేలాగా ఏం చేస్తున్నావు? దానివల్లనే షో హిట్ ఆఫ్ ఫ్లాప్ అవుతుంది. ఒక్కడి వల్ల, ఒక పర్సన్, ఒక యాంకర్, ఒక యాక్టర్ వల్ల సినిమా, టీవీ షో హిట్ అవ్వదు. సరే, కంటెంట్ వల్ల షోస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆ కంటెంట్ని త్రూ అవుట్ రన్ చేసే ఒక పర్సన్ ఉండాలి. సో మీరందరూ అంటే ఇప్పుడు సుధీర్ కానీ, మీరు కానీ, ప్రదీప్ అన్న కానీ, వీళ్ళందరూ ఆల్రెడీ ప్రూవ్డ్, వీళ్ళు చేయగలుగుతారని ఒక నమ్మకం అందరికీ ఉంటుంది. బట్ నేను అడుగుతున్నది, సుధీర్ అన్న ఆల్రెడీ వేరే ప్రొఫెషన్లో ఉన్నాడు. ఇప్పుడు జబర్దస్త్ అనే షో నుంచి ఆయన హిట్ అయ్యాడు. దాని తర్వాత డీ చేసుకుంటూ వచ్చాడు. డీలో ఒక టీమ్ లీడ్గా చేశాడు. అక్కడి నుంచి ఆయన ఒక హోస్ట్గా ఒక షో అంతా మీరు రన్ చేయాలి అని పెట్టడము, అది టీఆర్పీ కోసమా లేదంటే ఆయన ఇంట్రెస్ట్తోనా? ఆయన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అయ్యాడు కదా. ఆయన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సినిమాలకు వెళ్ళాడు. ఆయనలో ఈజ్ అ పర్ఫార్మర్. నాకు ఎప్పటి నుంచో మా ఇద్దరి జర్నీ, మా మ్యూజిక్లో
మీకు తెలియదేమో, నేను సంథింగ్ స్పెషల్ చేస్తుండే, సంథింగ్ స్పెషల్ మధ్యలో ఒక ఒక 2 minutes అతనికి ఇస్తుండే, సుధీర్కి. రోడ్డు మీదకి వెళ్ళి మ్యాజిక్ షోలు చేస్తుండే. ఇప్పుడు ఇవాళ రేపు ప్రాంకులు వీడియోలు అయినాయి కదా, అట్లా రోడ్డు మీదకి వెళ్ళి అలా చేస్తుండే. అలా ఒక బిట్ ప్లే అవుతుండే మా సంథింగ్ స్పెషల్లో. అలా స్టూడియోకి వచ్చి కలుస్తుండే, అరే ఆ బా ఈ బా ఆ బా ఆ బా. అప్పుడు మేమిద్దరం అప్పుడప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఆడ నుంచి జర్నీ స్టార్టింగ్. ఈజ్ అ పర్ఫార్మర్. నువ్వు వాడిని గ్లాస్లో అయ్యి ఆ గ్లాస్ షేప్ చేసుకుంటాడు, నువ్వు జగ్గులో అయ్యి జగ్ షేప్లోకి వెళ్ళిపోతాడు, నువ్వు సన్న ట్యూబ్లో అంటే హీ కెన్ గెట్ ఇన్ టు ఎనీథింగ్. నువ్వు అరే ఒక బిచ్చపొడి క్యారెక్టర్ అయ్యిరా చేసేస్తాడు, ఒక రిచ్ మ్యాన్ చేసిరా. సో ఈజ్ అ పర్ఫార్మర్. యాంకరింగ్ అనేది ఇట్స్ అ ఫెదర్ ఇన్ ఎ స్కాప్, అది చేస్తున్నాడు. టీఆర్పీలు అనేది ఇప్పుడు అంత మ్యాసివ్ ఉంది కాబట్టి, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వస్తారు జనాలు చూడడానికి, అరే వారంలో ఒకసారి ఖచ్చితంగా మా హీరోని చూడాలి అని. మరి ఇప్పుడు కొత్త పర్సన్ రావాలి ఆ ప్లేస్కి అంటే రాగలుగుతాడు అంటారా? ఇప్పుడున్న 100% కాంపిటీషన్లో 100% రావాలి బ్రో. నేను అదే చెప్తా అందరికీ. బేసికలీ డెడికేషన్ అండ్ నేను ఏదైతే చెప్పినో రాత్రి నీలో నువ్వు మాట్లాడుకోవాలి ఫస్ట్. అంతెందుకు రా, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, శివ చేస్తున్నాడు, ఇప్పుడు మీ దాంట్లోనే 10 మంది ఉన్నారు యూట్యూబ్లో పాడ్కాస్ట్ చేస్తున్నారు. బేసిక్ పాయింట్ ఏంటంటే మీ అందరికీ పాడ్కాస్ట్ అంటేనే ఏంటో తెలియదు, ఇంటర్వ్యూ అనుకుంటాం. ఈ మైకులు పెట్టారు ఎందుకు, ఎన్నో చూసారు ట్రెండింగ్ అవుతుంది, ఆ మైకులు పెట్టి మాట్లాడదాము అని. బట్ వాట్ ఈస్ అ పాడ్కాస్ట్? పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూకి డిఫరెన్స్ ఏంటి చెప్పు? ఒక ఇష్యూ గురించి ఇద్దరికి నాలెడ్జ్ ఉండి ఇద్దరు డిబేట్ చేసుకుంటే అది పాడ్కాస్ట్. ఇట్ ఈస్ అ కన్వర్జేషన్. నీకు పాడ్కాస్ట్ ఇస్ అ కన్వర్జేషన్. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్వ్యూ. ఈ 2 మైకులు పెట్టేసి పాడ్కాస్ట్ అనే పేరుతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు, అది రాంగ్. పాడ్కాస్ట్ ఇస్ ఒక టాపిక్ మీద ఇద్దరు నాలెడ్జబుల్ పర్సన్స్ మాట్లాడుకోవడం, అక్కడ ఇంకో పాయింట్ బర్త్ తీసుకుంటుంది, పుడుతుంది, అది జనాలకు కొత్తది. సో దట్ ఈస్ వాట్ అ పాడ్కాస్ట్ ఇస్. పాడ్కాస్ట్ ఇస్ నాట్ ఇంటర్వ్యూస్. సో ఇది తెలుసుకోవాలంట నేను ఫస్ట్. అది చేస్తున్నాం. నన్ను కూడా చాలామంది సార్ చేయొచ్చు కదా సార్, మీరు కూడా యాంకరే కదా పాడ్కాస్ట్. ఫస్ట్ పాడ్కాస్ట్ అంటే తెలుసుకుందాం, దాని తర్వాత చేద్దాం అని నా పాయింట్. దిస్ ఇస్ వాట్ ఐ నో. సో మీలో మీకు చూడు, ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎవరికి వచ్చింది పేరు ఇంటర్వ్యూస్లో చెప్పు? తక్కువ మందికి వచ్చింది. తక్కువ మందికి వచ్చింది. ఎందుకంటే దే ఆర్ నాట్ నోయింగ్ ద రూట్ కాజ్. ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు. ఆడు చేసినా బాగుంది అని అట్లీస్ట్ నేను అట్లా చేయలే. నేను చూసిన, ఓ నా కాంపిటీషన్ ఇది, ఓంకార్ అన్నది ఒక స్టైల్, ప్రభాకర్ అన్నది ఒక స్టైల్, ప్రదీప్ ఒక స్టైల్, నేనేం తీసుకురావాలి. దట్ ఈస్ వెన్ యూర్ హిట్. అండ్ పక్కనోడు ఏం చేస్తున్నాడు నీకు వద్దురా. పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఎంత ఎదుగుతున్నాడు, వాడు ఏం బాధలు పడుతున్నాడు, వాడు ఎంత సంపాదిస్తున్నాడు నీకు వద్దు. నేనైతే ఆడికి ఓనే నాది నేను చూసుకుంటా. హలో, నా ప్రొడ్యూసర్ నా డైరెక్టర్ హ్యాపీయా. 4 షోలు రా, నేను ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్స్ చేశాను, అదొక రికార్డ్ అనుకుంటా. 4 షోలు, సంథింగ్ స్పెషల్ 1000, పటాస్ 1000, ఆడాల మజాక 1000, ఆడవాల్మీకి జోర్లు ఆల్మోస్ట్ 1000. ఇన్ని చేయాలంటే ఒక డైరెక్టర్కి ఒక ప్రొడ్యూసర్కి నమ్మకం ఉండాలి నీ మీద, అరే కొత్తది డెలివరీ చేస్తాడు అని. అండ్ ఈ రోజుల్లో టీవీలో ఆ స్పేస్ నీకు ఇస్తున్నారు అంటే నువ్వు గొప్పోడు. ఇప్పుడున్న టీవీ, ఇప్పుడున్న మార్కెట్లో ఒక 5 minutes స్లాట్ దొరకడం నీ కోసం, దట్ ఈస్ యువర్ హార్డ్ వర్క్, దట్ ఈస్ వేర్ యువర్ విన్నర్. అండ్ ఈ మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళా ఉన్నా, అందరికీ షాకింగ్ నాకు తెలిసి, బిజీగా ఉండే కెరియర్, బిజీగా ఉన్న టైంలో బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడానికి రీజన్ ఏంటి? మనీ కోసమా? ఫేమ్ అంటే ఆల్రెడీ అప్పటికే ఉండింది, ఫేమ్ మనీ అంటే కాదు. మనీ బేసికలీ జర్నీ మా టీవీలో స్టార్ట్ అయ్యారు. మా టీవీలో చాలా క్లోజ్ అయిపోయారు ఈ హెడ్స్, కొంతమంది మోర్ దెన్ ఫ్యామిలీ. మనం ఎన్నిసార్లు నువ్వు అని చెప్తాం. ఇప్పుడు మీ పెదన ఎన్నో, మీ బాబాయ్ వచ్చి అరే ఇది చేసి పెట్టరా అంటే నువ్వు నో చెప్పకుండా అవి ఇవి చెప్పి అలా వెళ్తుంటావు. సో ఫైనలీ నువ్వు అరే మనోళ్ళే కదా అడుగుతున్నారు. నాకు అసలు 4 seasons ఫస్ట్ సీజన్ నుంచి కాల్ వచ్చినా నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. బాబు నా పాయింట్ ఏంటంటే, ఎక్కడైతే మనుషులు నీ పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా చూస్తారో, దట్ ఈస్ ద మూమెంట్ వేర్ యూఆర్ నాట్ అ సెలబ్రిటీ. ఇంకా యూఆర్ నాట్ ఎ సెలబ్రిటీ ఎనీమోర్. నీ పుట్టుమచ్చలు కనబడుతున్నాయి అని అంటే నువ్వేం సెలబ్రిటీ ఇంకా. నీకు పెద్ద పెద్ద హీరోలు సినిమాకి రిలీజ్కి ముందు 5 రోజుల ముందు కనబడతారు వాళ్ళంతే. దాని తర్వాత నువ్వు వాళ్ళు ఎక్కడుంటారు, వాళ్ళు ఏం చేస్తారు కనబడరు. దట్ డిఫైన్స్ అ సూపర్ స్టార్. ఓకే, మనకు అంత అదృష్టం లేదు, మరీ రెగ్యులర్గా కనబడితే ఏమైందంటే పలసపడిపోతున్నా. ఇవన్నీ నాకుండే. ఫైనలీ నో చెప్పలేక ఎంత ఇస్తేనే వస్తా అని అన్నప్పుడు ఓకే అన్నారు వాళ్ళు. అక్కడ నేను లాక్ అయిపోయా. సింపుల్గా ఇంకేం చెప్తే వీళ్ళు వదిలేస్తారు నన్ను అన్నప్పుడు నేను ఒక ఫిగర్ చెప్పే వాళ్ళకి, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. వాళ్ళు దానికి ఎస్ అని చెప్పారు.
లాక్. ఆ డబ్బులకి ఇంకా పడిపోయా. బట్ ఆ డబ్బుతో ఇల్లు కొన్నాను అనుకో. అంత డబ్బులు ఇచ్చారన్నా? అంటే ప్రీమియం ఇచ్చారా నాకు తెలిసి ఐఎమ్ నాట్ షూర్. నాకు వచ్చినంత వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అనుకుంటే. ₹1,00,00,000 వచ్చిండే ప్రైజ్ మనీ కంటే ఎక్కువ ఆల్మోస్ట్. మేబీ. కానీ అనౌన్స్ చేసినప్పుడు ఎంటర్ అయినప్పుడు యాంకర్ రవి అంటే ఈయన టాప్ 5లో పక్కా ఉంటాడు అనే పాయింట్ వచ్చింది జనాలకి. మరి ఎందుకు అది సస్టైన్ అవ్వలేదు? అది ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఏం జరిగింది అనుకోవచ్చు? మళ్ళీ లోపల చాలా అదే అనుకోవడం, అదే ఏం తెలియకుండా ఏం చూడకుండా టాప్ 5 వస్తారు అనుకోవడమే. వీడు వచ్చేస్తాడు అనుకునే ఓట్లే లేదురా. ఎందుకని అంటే చాలా మందికి బయట జనరల్ ఆడియన్స్కి నటిస్తున్నాడు, లేకపోతే లోపల పెట్టిన కొన్ని పేర్లు గుంటనక్కను ఇట్లాంటి పేర్లన్నీ వచ్చినప్పుడు ఇదా రవి అన్న క్యారెక్టర్ అనే పాయింట్ వచ్చింది. నిజమైన అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, అక్కడ పోర్ట్రే అయింది ఏంటి, మాకు కనిపించింది ఏంటి బయట? ఇగో నువ్వు ఎన్ని సీజన్స్ చూసినావు బిగ్ బాస్, నీ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వెళ్ళారు, ఏమనుకుంటాను బిగ్ బాస్ చూపించేదంతా అంత నిజమైతే కాదు. 1 hour ఎపిసోడ్లో ఎంత చూపిస్తారు. డిఫరెంట్ ఇదిరా, నీకు అసలు అది చెప్పలేము. అది నీకున్న ఇంప్రెషన్ నువ్వు సంపాదించుకున్నదంతా కూలిపోవచ్చు, ఇట్లా వెళ్ళిపోద్ది. నేను అంటే బేసికలీ నేను చేసిన తప్పు ఏంటంటే అప్పటికే టీవీలో 10 years ఉందనా, టీవీ ఫార్మాట్ తెలుసు. సో టీవీ ఇది కావాలనుకుంటుందేమో, జనాలు ఇట్లా చేస్తారేమో అని మనం నార్మల్గా సైలెంట్ ఉండొచ్చు. కానీ మనం ఎగిరి పడేది అక్కడ లోపల, కంటెంట్ కోసం ఇది చేద్దాం, వీళ్ళు ఇట్లా చూపెడతారేమో, వాళ్ళు ఎట్లా చూపెడతారేమో. ఎందుకంటే టీవీలో ఉన్నాం, టీవీ ఫార్ములా తెలుసు కాబట్టి ఇట్లా అవుతుందేమో అని అనుకున్నా. అదంతా బెడిచి కొట్టింది, తిప్పి కొట్టింది. అది అంతే. మనం అనుకున్నది ఒకటి, బయట జరుగుతుండే ఇంకొకటి. ఏది నటించావా బ్రో అయితే లోపల? ఎవడన్నా నటిస్తాడు, ఎవడన్నా బిగ్ బాస్కి వెళ్ళి నేను నటించలేదు, నేను ఓన్గా ఉన్నానంటే చూసుకొని కొట్టాడు ఫస్ట్. ఎవడు నటిస్తాడు? వెన్ యూ నో దట్ యువర్ కెమెరాస్ ఆల్ అరౌండ్, నీకు ఎప్పుడెప్పుడో మర్చిపోతావు, నీకు ఎప్పుడో కొన్ని మూమెంట్లో మర్చిపోతావు. అది డేలో కొన్ని మూమెంట్స్. బట్ జనరలీ ఇది నేను మాట్లాడితే ఇట్లా అవుతుందేమో, నేను ఇప్పుడు గొడవ పెట్టుకుంటే నా మీద కెమెరాకి వస్తుంది, ఇవన్నీ నటనే కదా. కానీ 105 days అలాగే ఉండగలుగుతారు, వాళ్ళ క్యారెక్టర్ని పక్కన పెట్టేసి నటిస్తూ. చెప్తున్నాను కదా, కొన్ని మూమెంట్స్లో నీ రియాలిటీ వస్తుంది, అక్కడ క్యాప్చర్ చేసుకుంటాం, అది దొరికిపోతారు. కానీ ఆఫ్టర్ ఎలిమినేషన్ కూడా బయటకు వచ్చి కొన్ని కమెంట్స్, కొన్ని రివ్యూస్ తీసుకోలేక కొంతమంది మీద కేసు ఫైల్ చేయడము, కొన్ని కమెంట్స్కి డైరెక్ట్గా లైవ్లో సమాధానం చెప్పేయడము, ఇవన్నీ జరిగినాయి కదా. ఎందుకు అంత హార్ట్గా తీసుకోవాల్సి వచ్చింది? ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి ఎక్కడ ఇన్ని కమెంట్స్ వచ్చినా కూడా తీసుకొని రవణ ఓన్లీ బిగ్ బాస్ అనే షోని ఎక్కువ సీరియస్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? సినిమా రివ్యూ ఇవ్వడం కరెక్ట్ అంటావాను? నా పాయింట్లో కరెక్ట్ కాదు. సినిమా తీయడానికి ఏబిసిడీలు తెలియనోడు కూడా మైక్ పెట్టుకొని సినిమా రివ్యూలు కూడా మాట్లాడతావు. నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత, నీకు అక్కడ తెలిసిన తర్వాత నువ్వు బయటకు వచ్చి నువ్వు రివ్యూలు నీకు తెలుస్తుంది, ఓకే ఇది అయ్యి ఉండొచ్చు, అది అయ్యి ఉండొచ్చు. ఎందుకు? మీ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, ఇంకా వీడియోలు ఉన్నాయి నా దగ్గర, ఇంకా ఉన్నాయి వీడియోలు. నా పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్కస్ చేస్తారు మైక్ ఎదురుగా? బిగ్ బాస్లో జరుగుతుంది ఒకటి, వీడు ఇలాంటోడే, వీడి ఫ్రెండ్స్ నాకు కలిశారు, వీడు ఇట్లాంటోడంట అట్లాంటోడంట. హూ గేవ్ యూ దట్ రైట్? ఎవరు నువ్వు నా గురించి మాట్లాడడానికి? నీకేం తెలుసు? అదొక షో, కెమెరా పెట్టారు, దానికి ఒక డైరెక్టర్ ఉన్నాడు, దానికి 10 మంది రైటర్స్ ఉంటారు. వెన్ యూ నో ఆల్ దాట్, హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ మీ? నువ్వు ఎందుకు మాట్లాడుతావు నా గురించి? నీ ఫ్రెండ్స్ చాలామంది, అందులోకి వెళ్ళి ఒక్కడు మాత్రం అంటే పీక్స్లో డార్లింగ్. అసలు నువ్వు సరే అక్కడ జరిగింది నువ్వు చెప్పు, నువ్వు వేరే విషయాలు ఎందుకు మాట్లాడాలా? ఆ టైంలో ఆ బయటకు వచ్చిన దాంట్లో ఆ టైంలో, అండ్ బిగ్ బాస్ ఇస్ నాట్ యువర్ గేమ్, ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీస్ ఆడే ఆట బయట. కరెక్ట్. పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, పాపం వాళ్ళు ఏమేం చేస్తారు, అదంతా నేను చూసా. మాట్లాడదామంటే మీరు ఉండరు, అంటే తెలియదు కదా పాపం వీళ్ళకి. ఒక ట్రామా అది, ఇట్ ఈస్ అ ట్రామా, ఒక డిప్రెసింగ్ లెవెల్ ఆఫ్ ట్రామా అది. అండ్ ఇప్పుడు నాకు తెలుసు నేను ఏం చేసినా, లోపల ఏ ఇంటెన్షన్తో చేసినా, అది నాకే తెలుసు. బయట చూసేటోడు వాడు 10 రకాలుగా అనుకోవచ్చు, బట్ నువ్వు ఎంతమందికి ఆన్సర్ ఇస్తావు? ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ యూ ఆన్సర్స్, ఐఎమ్ హియర్ టు లివ్ మై లైఫ్. నాకు నచ్చినట్టు ఉంటా. నేను బిర్యానీ కాదు, నేను సుమక్కను కాదు అందరికి నచ్చినకి. నాకు తెలుసు నాలో లోపాలు ఉన్నాయి, నాలో పాజిటివ్స్ ఏంటో నాకు తెలుసు. ఐఎమ్ పర్సన్, నాకు తెలుసు నేనేంటో. ఇప్పుడు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను వెళ్ళి గెలుపుకొని ఏమనుకుంటున్నావు దానికి ఆన్సర్ ఇస్తా కాదు కదా. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్. వెన్ యూర్ టాకింగ్ అబౌట్ మీ, నువ్వు ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు
ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎక్కడో దాటినట్టు అనిపించింది. స్టిల్ ఆ వీడియోస్, నీ ఫ్రెండ్స్ మాట్లాడిన వీడియోస్ అంటే ఎంత ఎంత నీచంగా అంటే అసలు అవసరం లేదు. బిగ్ బాస్ సరే, బిగ్ బాస్ గురించి మాట్లాడుతాం, దాని నుంచి మాట్లాడు. వీరి క్యారెక్టర్ ఇంతే, నాకు బయట కూడా వీడి ఫ్రెండ్స్ బాగా చాలా చెప్పారు, ఇట్లా నష్టపోయారంటే ఇట్లా నష్టపోయారు, నీకేం తెలుసు? కానీ ఇప్పుడు కేసు పెట్టడం వల్ల వాట్ యు గెట్? సాటిస్ఫాక్షన్. ఓకే. ఏమొస్తుంది కేసు పెడితే? నా డబ్బులే కదా బొక్క, ఏమొస్తుంది? ఒక సాటిస్ఫాక్షన్ అంతే. ఆ టైంలో బయటకు వచ్చిన దగ్గరుండి నిత్యాన్ని చూసా ఎంత కష్టపడ్డదో అది ఇది అని. బట్ ఐ సీరియస్లీ ఫెల్ట్ వాట్ దే స్పోక్, ఏదైతే మాట్లాడో తప్పు అనిపించింది. అది వదిన ఫీల్ అవ్వడం వల్ల కేసు పెట్టాల్సి వచ్చింది అంతేనా? వదిన ఫీల్, నాకు రైట్ అనిపించలేదు కాబట్టి ఇంకా ఐ థాట్ ఐ షుడ్ ఇట్లనే కంటిన్యూ అవ్వద్దు. ఇప్పుడు వాళ్ళు సిరి గురించి మాట్లాడారు, వాళ్ళు శ్రీరామ్ గురించి మాట్లాడారు, జెస్ గురించి మాట్లాడారు, షెన్ను గురించి ఐ డోంట్ కేర్, బట్ వీళ్ళ గురించి మాట్లాడారు. నేను చూసేవాళ్ళని లోపట వాళ్ళు ఏందో నాకు తెలుసు, లోపల నేను చూశాను కాబట్టి. అరే మీకు ఏం తెలుసు అని రాయమ్మ, మైక్ పెట్టుకుని ఉంటే వ్యూల కోసం, ఆ డబ్బుల కోసము యూ టాక్ అబౌట్ ఎనీ వన్స్ క్యారెక్టర్ లైక్ దాట్. అవన్నీ చూసిన తర్వాత ఒకటి నా గురించే కాదు, ఇది రాంగ్, ఇది దిస్ హ్యాస్ టు స్టాప్ ఎక్కడో. నాకు బిగ్ బాస్ మొత్తంలో లోబోది నీది కామెడీ ట్రాక్ ఒకటి బాగా ఇష్టము. ప్లస్ హైలైట్ అది. అదేంటి ఆన్ స్పాట్ అని ప్లాన్ చేసుకున్నారు? ఆన్ స్పాట్ అది. లోపోగా నేను మాది మా మ్యూజిక్ నుంచి కదా, మాది అనుబంధం మా మ్యూజిక్ నుంచి. అండ్ ఇది ఫన్నీ గై, ఆడు అసలు దేనికి భయపడ్డు, నోట్లకెళ్ళి బూత్ రేట్లు వస్తుంటాయి, వాడిది ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది వాడితోని. వాడితో కూర్చుంటే ఇంకా నవ్వుతూనే ఉంటాం. వాడు అంటే ఇక కంప్లీట్ హైదరాబాదీ స్లాంగ్, దాని మీదకి వెళ్ళి పక్కన మాకు పింకీ ఉండే అనమాట. సో ఇక అట్లా అయిపోయింది, ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ ఒకటి మీ పాపతో వియాతో అట్లా ఎక్కించుకుని వెనకాల బాగుండేది ఎక్స్పీరియన్స్ అంతా. బాగా బయటకు వచ్చి ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపించింది బ్రో? ఈ ఒక్క ఎపిసోడ్ బాగా కట్ చేశాను అనిపించింది. నిజంగా ముందు అంటే ఎవరైతే ఫ్యూచర్లో బిగ్ బాస్ వెళ్తున్నారో వాళ్ళకు కూడా చెప్తా, మీరు ఏదైతే అనుకుంటారో ఇదంతా బయటకు వస్తుందని ఏం జరగదు. వాళ్ళు చూపించేది లెక్క వేరే ఉంటుంది. అండ్ నాకు మొత్తం ఇప్పుడు నాకు ఇంత డబ్బులు ఇచ్చారు అంటే నేను ముందే చెప్పిన, నిత్య ఆడుకుంటారు నా జీవితంతో, దే గివింగ్ మీ సో మచ్, దే విల్ ప్లే విత్ మీ, బికాజ్ నేను సైన్ పెట్టా. నాకు తెలుసు అంత డబ్బులు ఇచ్చారు కాబట్టి మేబీ ఏమన్నా ఆ యాంగిల్లో చూపించుంటారా, నెగిటివ్ యాంగిల్లో? యూ నెవర్ నో బ్రో. అంటే మనకి ఆ సంస్థ బయటకు వచ్చి మాట్లాడదు దేని గురించి. నువ్వు ఎంత వేలెత్తి చూపి ఆ సంస్థ బయటకు వచ్చి మాట్లాడదు. ఈవెన్ మీకు కూడా మాట్లాడటానికి ఏం లేదు కదా, అగ్రిమెంట్స్లో క్లియర్ పాయింట్స్ అని మెన్షన్ చేసి ఉంటాయి కదా. ఏమని? జనరల్గా షో ఫార్మెట్ ఇది, చూపించేది 1 hour చూపిస్తాం, అందులో మాకు కావాల్సిన కంటెంట్ తీసుకుంటాం, అట్లా ఏమైనా అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఉంటాయి? అట్లా ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది అగ్రిమెంట్లో. మేము 1 hour మేము చూపెడతాం, దట్ ఈస్ ఆర్ రైట్. ఆర్ మేము మీరు అఫ్ కోర్స్ మీరు ఏం చేశారో అదే చూపెడతాం కాబట్టి. కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు రైట్ ఉండొచ్చు, అవతల వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ ఉండొచ్చు. అవతల వాడి పాయింట్ ఆఫ్ వ్యూ చూపెడితే జనాలకు రాంగ్గానే కనబడుతుంది కదా. సో ఇట్ ఇస్ ఆల్ దట్ మ్యాజికల్ గేమ్. ఇట్స్ ఎ రియాలిటీ షో, ప్రాపర్ రియాలిటీ షో, బట్ అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అంతే. కానీ మంచి ఫ్యామిలీ అన్న నీదైతే, బాగా చూసుకుని వదిన. ఐఎమ్ బ్లెస్డ్. నాకు ఫర్ మీ దట్ ఈస్ సక్సెస్ బ్రో. పెళ్ళి కరెక్ట్ టైంలో, అమ్మ నాన్న హెల్దీ, దేవుడు దయ వల్ల, బిడ్డ కావాలనుకున్న బిడ్డ. కొడుకు పుడితే మళ్ళీ బిడ్డ కోసం ట్రై చేస్తుండేనేమో, కానీ బిడ్డ పుట్టింది. నా జీవితం అక్కడికే సర్వస్వం అదే. మళ్ళీ ప్లాన్ చేయట్లేదా బేబీస్ని? నాకు బిడ్డ కావాలనుకున్నా, బిడ్డ బ్రో, అంతే స్టాప్. అంటే ఎక్కువ ఫైనాన్షియల్ బర్డెన్, ఇంకో ఫైనాన్షియల్ బర్డెన్, ప్లస్ డివైడ్ అవుతుంది ఎక్కడో, బిడ్డ డివైడ్ అవుతుంది. ఐ ఆల్వేస్ వాంటెడ్ అ గర్ల్ చైల్డ్. నిత్య ఆల్వేస్ వాంటెడ్ అ గర్ల్ చైల్డ్. అమ్మవారు వచ్చింది ఇంటికి, దాన్నే చూసుకుంటూ 100% దానికి అటెన్షన్ ఇవ్వచ్చు. సో దట్ ఈస్ వేర్ మీ అండ్ నిత్య యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ మా ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా, ఆ అండర్స్టాండింగ్. కానీ పాప పుడితే, పెళ్ళైన తర్వాత పాప వెళ్ళిపోతుంది, బాబు కూడా ఉంటే బాబు మనతో ఉంటాడు, అవన్నీ 1970s మాటలు డాలి. అవన్నీ ఏం లేదు, ఏం కాదు. పాప మనతోనే ఉంటుంది. నా ఎండ్ వరకు వాళ్ళు తెచ్చుకుంటారు ఏంటి? అది కాదు బ్రో. వరల్డ్ ఈస్ బికమ్ వెరీ స్మాల్ బ్రో. నువ్వు యూఎస్కి వెళ్తావా, అది వెళ్తా, నేనంటా నువ్వు పెళ్లి చేసుకుని యూఎస్కి వెళ్తావు, నేనే నీతో వస్తా, నేనే మీ ఇంటి పక్కన ఉంటావు. ఇట్ ఈస్ అమ్మాయి పెళ్లి తర్వాత వెళ్ళిపోతుంది అనేది రాంగ్.
అమ్మాయి గుండెల్లో ఎప్పటివరకైతే అమ్మ నాన్న ఉంటారో అప్పటి వరకు నువ్వు వెంటనే ఉంటావు. అమ్మాయి పెళ్ళి అయిపోయి ఏడికెళ్ళదు, అమ్మ నాన్నతోనే ఉంటుంది. అట్లీస్ట్ అబ్బాయిలన్నా పెళ్లి తర్వాత ఇవాళ రేపు మేము దూరం ఉండాలనుకుంటున్నాం, ఇవన్నీ వచ్చినాయి. కానీ అమ్మాయి మనసులో అమ్మ నాన్న ఖచ్చితంగా ఉంటారు. మాకు అది ఒకతే బిడ్డ కాబట్టి అది ఖచ్చితంగా మా గుండెల్లో, మా కళ్ళల్లో, ఎవ్రీవేర్ షీజ్ ఓన్లీ దేర్. సో అది ఎక్కడున్నా దూరం అయితే ఉండదు, మాతోనే ఉంటుంది. కానీ ఇంత మంచి ఫ్యామిలీని స్టార్టింగ్ నుంచే చూపించచ్చు కదా, ఎందుకు చాలా ఇయర్స్ వరకు ఎవరికి తెలియకుండా అదొక సీక్రెట్గా దాచాల్సి వచ్చింది? మళ్ళీ లవ్ మ్యారేజ్. భయమైందిరా, సీరియస్గా భయం. అప్పుడప్పుడు పైకి వస్తున్నాం. లక్ష్యం ఏంటి? హీరో, సంథింగ్ స్పెషల్. లక్ష్యం ఏంటి? హీరో. నాకు సంథింగ్ స్పెషల్ టైంలో పెళ్ళయింది. పెళ్ళి అని చెప్తే ఎక్కడ అంకుల్ ముద్ర వేస్తారో, హీరో ఛాన్సెస్ రాకుండా పోతాయో. నీకు బేసికలీ మన దాంట్లో ఇక పెళ్ళి అయిపోయింది అని అంటే అరే పెళ్ళి అయిపోయిందా, ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోతే ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా, అప్పుడు చాలా ఎక్కువ ఆలోచిస్తుంది. అది ఇప్పుడు తప్పని అర్థమైంది నాకు. సో దీనివల్ల భయం వేసింది. ఎక్కడన్నా చెప్పుకుంటే అరే ఈ అంకుల్ ఫీల్ అరే ఆల్రెడీ మ్యారీడ్ అని వచ్చేస్తుందేమో, ఛాన్సెస్ ఎక్కడన్నా అవకాశాలు తగ్గిపోతాయేమో, మనకేమన్నా ముందుకెళ్ళడానికి ఇది అడ్డం వస్తుందేమో అని. ఇట్ వాజ్ అ మ్యూచువల్ డిసిషన్ ఆఫ్ మీ అండ్ నిత్య. ఇగో ఇట్లుంది అట్లుంది అంటే అవును కరెక్టే. ఇప్పుడు తను కూడా హీరోలకు ఫ్యానే నిత్య. సో పెళ్ళి అయిపోయిందంటే ఒకలాగా చూస్తారు ఆడవాళ్ళు, పెళ్లి కాకముందు అయితే ఒకలాగా చూస్తారు. పెళ్లి కాకముందు అరే హిస్ సో హాట్, ఓ మై గాడ్ ఐ వాంట్. అదే పెళ్లి తర్వాత కొంచెం తగ్గుతుంది, ఉంటుంది కానీ తగ్గుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ యువర్ మహేష్ బాబు. సో ఆ భయం వల్ల అది రియలైజ్ అయ్యి ఇంకా ఇట్లా కాదు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎలా ఒప్పించావు బ్రో? అంటే ఒప్పుకుంటారు అట్లా అమ్మాయిలు పెళ్ళి అవ్వలేదని చెప్పుకుంటాడు బయట అంటే, వదిన ఆ టైంలో చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఏమని? మ్యూచువల్ డిసిషన్. నేను ఒక్కడనే అనుకునేది కాదు. ఈవెన్ క్లోజర్ సర్కిల్ కూడా ఎవరికి తెలియదు పెళ్ళైన విషయం. తెలుసు, ఎందుకు తెలియదు? క్లోజ్ సర్కిల్. నేను ప్రదీప్ పార్టీలు చేసుకుంటుండే. వీ హ్యాడ్ ఫ్యామిలీ పార్టీస్. నేను సుమక్క కలిసేవాళ్ళం. నేను అను నోజ్ నిత్య వెరీ వెల్, చాలా క్లోజ్. సో ఎవ్రీవన్ న్యూ. సో ఎప్పుడైనా ఈ సంథింగ్ స్పెషల్ కంటిన్యూగా మళ్ళీ పటాస్ ఒక ఫీమేల్ కాంబినేషన్లోనే షోస్ ఎక్కువ వస్తున్నాయి అనిపించింది ఆ టైంలో? 1000 ఎపిసోడ్స్ ఇప్పుడు కూడా అంతే కదా. ఇప్పుడు నేను మొన్న నాట్స్ చేశా, దానికి కూడా మీరు అష్యూ ఉంటే బాగుంటుందండి, మీ పక్కన గర్ల్ ఉంటే బాగుంటుందండి అని అంట. ఓకే, వాళ్ళు అట్లా అది రైట్ అనుకున్నారు. మనం ఏంది, మనం డివైడ్ అవుతుంది, నాకు సోలో అటెన్షన్ రాదు అనే ఆ ఫీలింగ్లో పోము. సరే మన వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే ఓకే, నేను కూడా తన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అని అంటే ఓకే కదా. అట్లా నేను ఓకే చెప్తాను. నేను ఎప్పుడు కూడా ఎవరికి నేను ఈమెతో చేయను, నేను వీడితో చేయను అని ఎప్పుడు చెప్పలే. ఇవాళ చాలామంది చెప్తుంటారు. సో నేను నో అని ఎప్పుడు చెప్పలే. ఈమెతోనైతే చేయను, నేను వీడితోనైతే చేయను. ఐ ఎంజాయ్ ఆ డ్యువల్ యాంకరింగ్. నాకు ఆ ఇంటరాక్షన్ బాగా నచ్చుతుంది. అండ్ రైటర్స్కి స్కోప్ ఉంటుంది రాయడానికి. అంటే సోలో ఉంటే వాడు యాంకర్ తక్కువ, అనౌన్సర్ ఎక్కువ అవుతాడు. రైల్వే అనౌన్సర్లు అవుతుంది, లెట్స్ వెల్కమ్ సో అండ్ సో, ఇప్పుడు సమర్పిస్తున్న వాళ్ళు ఇది అవుతుంది. నీకు అదే పక్కన అమ్మాయి ఉందనుకో, ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్, పంచెస్. సో యా, అది నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కూడా ఆ విధంగా చూశారు, అట్లా హెల్ప్ అయ్యారు. కానీ చాలా కాంట్రవర్సీస్ గురించి స్టార్టింగ్ టైంలో మాట్లాడేవాడు అన్న. రీసెంట్ టైమ్స్ తగ్గింది. మళ్ళీ రీసెంట్ టైమ్స్లో 2-3 నేను విన్నది ఏంటంటే చలపతిరావు గారి ఇష్యూ ఒకటి, లైక్ మాట్లాడుతున్నప్పుడు ఎంకరేజ్ చేసావు అనే టాపిక్లో. మళ్ళీ ప్లస్ చిరంజీవి గారి అభిమానులు వాళ్ళు చిరంజీవి గారి సీన్ తీసుకొచ్చి అట్లా గుడిలో రమ్మగారిని అట్లా చూస్తారా? ఇట్లాంటి అభిమానులు ఏమనలేదు. అదే కింద కమెంట్స్ చూసాను నేను కొన్ని. చిరంజీవి గారు అభిమానులు అన్నారా? అభిమానులు అనలేదు, ఎవరో అన్నారు కింద కమెంట్స్లో, మీరు చిరంజీవి గారి ఫ్యాన్సే కదా, మీరు కొంచెం టేక్ కేర్ ఉండొచ్చు కదా అని పాయింట్ వచ్చింది. నేను కాంట్రవర్సీకి ఎప్పుడు భయపడలేదురా. నేను ఎప్పుడు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందేమో అని ఆలోచించలేదు. నాకు నచ్చింది, నాకు కరెక్ట్ అనిపించింది చేశా. అది అవతల వాళ్ళకి రాంగ్ అనిపించింది. దానికి నేను ఇప్పటి వరకు సారీ చెప్పలే ఎవరికి. నువ్వు ఏ కేసు అన్న తీసుకో, నువ్వు చలపతిరావు గారు అనుకో, ఎప్పుడు సారీ చెప్పలే. మొన్న కూడా జరిగిన దానికి నేను సారీ చెప్పలే. నేను ఇంటెన్షనల్గా చేస్తే నేను సారీ చెప్తా. ఇంటెన్షనల్గా చేయని దానికి నేను సారీ చెప్పలేదు. మొన్న కొంతమంది అనుకున్నారు, ఏమనుకుంటున్నారంటే వీడు హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అని. నేను హిందూ, నువ్వు హిందూని పట్టుకొని అంటే నిన్ను, అరే నువ్వు మనిషివా అంటే నువ్వేం ఆన్సర్ ఇస్తావు? మనిషిని. నేను ఇప్పుడు అడిగా, అరే నువ్వు మనిషివేనారా అని అన్నా, మనిషిని, అది నువ్వు ఇస్తావు.
ఇప్పుడు ఇదే ఇంత కూల్గా కాకుండా కొంచెం కోపంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయింది. నువ్వు ఆన్సర్ చేస్తున్నావు, నేను ఆన్సర్ చేస్తున్నాను. సర్కాస్టిక్గా నేను నీకు నీకంటే ఒక 1 పాయింట్ అరే నువ్వు మనిషివారా అంటే నేను అసలు లేదురా నేను చిరంజీవిని అని అంటావు. ఎటుగారం వస్తుంది మనకు కూడా. ఎటకారంగా వస్తుంది కదా. ఆ టైంలో అంత హీటెడ్ దాంట్లో ఎవరో నా నంబరు సుధీర్ నంబరు ఫేస్బుక్లో పెట్టారు, వీళ్ళిద్దరు హిందూ మతాన్ని అవమానించారు అని. మేము స్కిట్ ఇగో ఇట్లా రాద్దాము, ఇట్లా హట్టు చేద్దాము హిందూస్ని, ఇట్లా రాయలే, ఉన్నదాన్ని స్పూఫ్ చేసాం. బావగారు బాగున్నారా అని 20 సంవత్సరాలు రిలీజ్ అయిన సినిమాని ఎట్లుందో అట్లా మక్కి దింపాం. రంభ గారు మా షోకి వచ్చారు. సుధీర్ ఇట్లా చిరంజీవి గారిలో ఇట్లా పట్టుకొని చూస్తే ఏదిరా అమ్మవారు కనిపించిందని అంటే శివయ్య కనిపించాడని అంటే లేదు అమ్మవారు కనిపించింది అని. సేమ్ డైలాగ్ సేమ్ అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టాము. వీళ్ళకి కావాలి కదా కొంచెం అసలు అట్లెట్లా చేయగలుగుతారు, అట్లెట్లా చేయగలరు. ఈ దెబ్బకి సుధీర్ ఫోన్ స్విచ్ ఆఫ్. బావా ఇట్లా అవుతుంది, ఇది ఛానల్ ఇస్ నాట్ రియాక్టింగ్. నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ ఆన్ చేయగానే 1300 మెసేజ్లు. ఒకడు అమ్మ అక్క అంటాడు నంబర్ దొరికిందని, ఒకడు సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ అంటాడు, సార్ నేను మీ సంథింగ్ స్పెషల్ అంటాడు, ఒకడు రకరకాలుగా వస్తున్నాయి. ఈ ఎన్ని రోజులని ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతావు? నేను దేనికి భయపడ ఇప్పటివరకు నేను ఆన్ చేసిన ర్యాండంగా ఫోన్స్ చెప్తున్నా ఇంటెన్షనల్గా కాదు, అది స్పూఫ్. అది ఎవరో ర్యాండంగా ఫోన్ చేసినాడు, రికార్డ్ చేస్తున్నాడు, నాకు తెలియదు రికార్డ్ చేస్తున్నాడు. నువ్వు హిందూ కాదు నేను ఇండియన్ని అని అన్నా బెటకారంగా. అదేంది 10 నిమిషాలు మాట్లాడదు హిందూ అంటే కాదు నేను ఇండియన్ని అని అంటే హిందూ కాదు. అరే ఇండియాలోనే హిందూ ఉందిరా భయ్, ఇండియా అంటేనే హిందుస్థాన్ దాంట్లోనే ఉంది ఆన్సర్. వీడు హిందూ కాదంట అది పట్టుకొని అది పీల్చాడు. అంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఒక ఆర్టిస్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అన్న, ఎవరు ఏమన్నా తీసుకోవాలి, ఎవరు క్రిటిసైజ్ చేసినా తీసుకోవాలి, బయట మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా తీసుకోవాలి, వాళ్ళకంటూ ఒక సపరేట్ లైఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదా? అంటే ఇప్పుడు మేము చేసేది జనాలు గుర్తుపట్టాలి అని. ఇప్పుడు మేము అట్లీస్ట్ టీవీ ఆర్టిస్టుల గురించి మాట్లాడితే మేము రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాగా కాదు. మేము నార్మల్ పబ్లిక్ కాదు, మేము మధ్యలో. వీడు తిట్టడానికి ఈజీ, వీళ్ళు దొరకరు మాట్లాడడానికి, ఇంటరాక్షన్ ఉండదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఉండవు, ఒక లైవ్ ఉండదు, ఏముండదు, వాళ్ళు సెట్ లైఫ్లో. మేము మధ్యలో, మేము ఇక్కడ పోవడానికి ట్రై చేస్తున్నాం. మేము ఇది కాదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము యాక్సెసిబుల్. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడతాం, కమెంట్లు చదువుతాం, కమెంట్కి రిప్లై ఇస్తాం. ఎందుకంటే ఒక గుడ్ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు నా షోస్ చూస్తున్నారు, వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళు నా లైవ్కి వస్తే అన్ని పనులు మానేసుకొని లైవ్లో ఇంటరాక్షన్ చేస్తారు. సో ఐ షుడ్ బీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అని మన వాళ్ళకు ఉంటుంది. మనం ఇంటరాక్ట్ చేస్తాం. ఈ ఇంటరాక్షన్లో వీడికి ఏంటంటే వీడు మావాడేరే బై, వీడు ఫ్యామిలీ అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ వల్ల గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఇప్పుడు వాడు వచ్చేసి నా భుజం మీద చేయి పెట్టచ్చు, నన్ను లాగొచ్చు, నా నడుము మీద పట్టుకునే సెల్ఫీ దిగు, నిన్ననే చూసినా నేను టీవీలో. అలాంటి ఎన్కౌంటర్స్ అయినాయి అయితే భుజం మీద చేసి నడుము లాగే వరకు ఓకే, అంతవరకు ఓకే. ఇంకా వేరే లెవెల్ పెరుగుతూ ఉంటుంది. వాడు గ్రాంటెడ్గా తీసుకుంటాడు, ఎందుకంటే నేను వాడి ఇంట్లో మనిషిని. అది వాడు తప్పు కూడా కాదు. అరే నన్ను ఓన్ చేసుకున్నాడు అంతా, నేను పర్ఫామ్ చేస్తే నన్ను ఓన్ చేసుకున్నాడు అంతా, అలా తప్పేం కాదు, వాళ్ళ లవ్ అది అంతే. బట్ ఎక్కడో అరే కొంచెం లైన్ దాటుతున్నారేమో, ఎవడు ఎట్లా ఏం చేస్తాడో తెలియదు కదా. రియాక్ట్ అయితే మందే తప్పు. వచ్చి కొట్టాడు అనుకో, వాడు కొడతాడు, వాడు కొట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను కొట్టింది అనుకో పెద్ద కేసు అవుతుంది. అది కరెక్ట్. నీకు ఎవడు ఎట్లాంటోడో తెలియదు. వాడు అనుకుంటాడు నేను ఇంట్లో మనిషి అని, కానీ నా ఇంట్లో మనిషి కాదు కదా, నాకు తెలియదు కదా ఎవడు ఎట్లాంటాడు. వచ్చి నడుము మీద చేయబెట్టి లాగి ఫోటో తీసుకున్నాడు ఓకే. నేను సార్ కష్టమవుతుంది సార్ అన్నాను అనుకో, ఏంద్రా భయ్ కొట్టిండు అనుకో, ఆడు కొట్టేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను కొట్టింది వేరే 10 వీడియోలు క్యాప్చర్ అవుతుంది. వీడు చేసింది ఎవరికి గుర్తుండదు. యాంకర్ రవి కొట్టాడు అని అది వస్తుంది. సో ఎవరికి అంటే మేము ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకుపోయి ముళ్ళు మీద పడ్డా, ఆకే బొక్క అన్నట్టు. మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఏంటి బ్రో ఫ్యాన్స్తో? ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఆర్ సిచ్యువేషన్? నాకు ఇవి గే ఇంటరాక్షన్స్ ఎక్కువ అవుతుంది. గే ఇంటరాక్షన్. నేను ఒక సాంగ్ షూటింగ్ చేస్తుండే ఒక 5 years బ్యాక్ అనుకుంటా. అయితే ఇట్లా నార్మల్గా వచ్చాడు, నార్మల్గా ఉన్నాడు, గడ్డం మంచిగా బిల్ట్. ఇది బస్సులో షూట్ అనమాట, మన ఆర్టీసీ బస్సులో షూట్. అక్కడ సీట్ మీద కూర్చొని వెనకాల సీట్లు ఉంటాయి చూడు, ఎల్ షేప్ సీట్లు ఉంటాయి.
ఆర్టీసీ బస్సులో లాస్ట్కి వీళ్ళు ముందు నుంచి కెమెరా షూట్ చేస్తున్నారు. నేనేం ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకొని ఇట్లా కూర్చోవాలి అంతే. ఇట్లా ఎక్కిండు, పాపం తెలుసో లేదో అతనికి షూటింగ్ అవుతుంది అది ఇది అని. నేను నార్మల్గా కూర్చున్నా, ఇట్స్ లైక్ ఐఎమ్ గోయింగ్ సమ్వేర్. వచ్చాడు, పక్కకు వచ్చాడు, మీరు రవి కదా అంటే నేను ఎస్ సార్ నవ్వాను, రిప్లై ఇచ్చాను. అది ఇది మెల్లగా మనోడు చేతిలో బ్యాగ్ ఉండే, మనోడు బ్యాగ్ ముందు పెట్టుకున్నాడు, ఇట్లా అని చెయ్యి దాపి నా తొడ మీద పెట్టాడు చెయ్యి. జనరల్ పబ్లిక్ కెమెరా రికార్డ్ అవుతుంది, వీడేమో నా తొడ మీద చెయ్యి పెట్టాడు, వీడు ఈడికిపోతుంది చెయ్యి. నేను రియాక్ట్ అవ్వలేడు. అమ్మరే ఫస్ట్ ఆపరే, ఇది జరుగుతుంది సార్ ప్లీజ్ సార్, ఐఎమ్ నాట్ దట్ టైప్ సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. అప్పుడు భాష హర్ట్ యూ, కొంచెం డిస్టెన్స్ సార్, షూట్ అవుతుంది సార్, షూట్ అవుతుందని కూడా చెప్పలేదు సార్, కొంచెం డిస్టెన్స్. ఎందుకంటే వేరే వాళ్ళకి తెలిసింది అనుకో షూట్ అవుతుందని, ఉట్టిగానే ఇది అండ్ మాకు పర్మిషన్ లేకుండే అక్కడ, పాప మాట తెలియకుండా ఈ 5D దీంతో మూలకు పెట్టుకొని తీస్తున్నాడు. అట్లా ఇట్లాంటివి కొన్ని. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో ఓటీటీస్ ఎక్కువైపోయినాయి, వెబ్ సిరీస్లు ఎక్కువైపోయినాయి, చాలామంది కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు, మంచి మంచి సబ్జెక్ట్స్తో హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే రవణ, నువ్వు ఒకసారి మనం మాట్లాడుకున్నప్పుడు యాక్టర్ అవ్వాలి, మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ చేయాలని మనం మాట్లాడుకున్నాం. ఆ రకంగా ఎప్పుడు ట్రై చేయలేదన్నా? ఓన్లీ ఒక సినిమానే నేను చూశాను, ఇది రిలీజ్ అయిన సినిమా. ట్రై చేస్తుండాలి. అంటే ఇవాళ రేపు సినిమా స్టార్ట్ అవ్వడం ఒక గగనం, ఒక ప్రొడ్యూసర్ దొరకడం ఒక గగనం, సినిమా స్టార్ట్ అవ్వడం ఒక గగనం, సినిమా పూర్తవడం ఒక గగనం, సినిమా పూర్తయిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడం ఇంకో గగనం, రిలీజ్ అయిన తర్వాత జనాల వరకు తీసుకెళ్ళడం ఒక గగనం, జనాల వరకు తీసుకెళ్ళిన తర్వాత హిట్ టాక్ రావడం అతిపెద్ద గగనం, హిట్ టాక్ వచ్చిన తర్వాత దాన్ని ఓటీటీకి అమ్మడం ఒక గగనం. అట్లీస్ట్ మాకు, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది సుప్రీం, ది ఆ లెవెల్లో ఉన్న హీరోస్. ఫర్ మీ ప్రొడ్యూసర్ నా మీద ఎంత పెడతాడు? మ్యాక్సిమం 5, ఇంకా కొద్దిగా సార్ కథ బాగుంది అది అంటే 10. ఇప్పుడు 10 కోట్లు నా వల్ల ప్రొడ్యూసర్కి రీకవర్ అవ్వాలి, 11వ కోటి వరకు వెళ్ళాలి అని అంటే ఎంత తతంగం తెలుసా, ఎంత టార్చర్ ఉంటుంది తెలుసా ఫర్ మీ. అట్లీస్ట్ అరే నన్ను నమ్ముకుని 10 కోట్లు పెట్టాడు, నేను 11వ కోటి రూపాయలు ఇవ్వాలి, 11 crores నేను ఇవ్వాలి, అప్పుడు నేను సక్సెస్. ఇప్పుడున్న పరిస్థితిలో నువ్వు చూస్తున్నావు రెగ్యులర్ డైలీ లైఫ్లో మన వాళ్ళు ఎంతమంది సినిమాలు చేస్తున్నారు, ఎంతమంది డిప్రెషన్లో ఉన్నారు, ఎంతమంది చేయలేకపోతున్నారు. ఏంటి ఎక్కడో క్యాల్కులేషన్ మిస్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. నేను అంత డిప్రెషన్, దిస్ లైఫ్ ఇస్ నాట్ ఫర్ డిప్రెషన్ ఫర్ మీ. నేను ఉన్న 3 పూటలు ఐఎమ్ హ్యాపీ, ఉన్న జాబ్ ఉన్న ఇది పని చేసుకుంటూ ఐఎమ్ హ్యాపీ. సో ఇంకా ఇంతే ఇంతే కాదు, సి ఐల్ కీప్ ట్రయింగ్. అదే బ్రో, నాకు నేను 11 crores నా ప్రొడ్యూసర్కి ఇస్తున్నాను అని తెలిసిన అప్పుడు నేను ఐల్ గో ఆల్ అవుట్. కానీ నాట్ ఓన్లీ అంటే ఓన్లీ సినిమా గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు వెబ్ సిరీస్లో ట్రెండ్ నడుస్తుంది, ఇప్పుడు ఓటీటీస్ చాలా ఎక్కువైపోయినాయి, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయొచ్చు. ఉప్పు కప్పు రమ్మని రీసెంట్గా ఓటీటీలో ఒకటి వచ్చింది, చూసావా? విన్నా, ట్రైలర్ చూసి. ఎందుకు చూడలే? కీర్తి సురేష్ గారు ఉన్నారు, ఎందుకు చూడలే? సుహాస్ గారు ఉన్నారు, ఎందుకు చూడలే? వాట్ అ బ్యూటిఫుల్ లైన్, వాట్ అ బ్యూటిఫుల్ స్టోరీ తెలుసా. సుహాస్ అయితే చింపి వారేసాడు. నీకు లైన్ చెప్తే ఎట్లా నవ్వు వస్తుంది. ఒక ఊరు ఓపెనింగ్లో ప్రెసిడెంట్ చనిపోతాడు, ప్రెసిడెంట్ వాళ్ళ కూతురు నెక్స్ట్ ప్రెసిడెంట్, ఇట్లా పంచాయతీలో కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయో చెప్పండి ఒక్కొక్కడికి అంటే ఒకళ్ళు లేచి సమాధులు ఉట్టి 4గురికే జాగ్ ఉంది, అది వేరే లేరు, ఉట్టి 4గురికే ఉంది అనేసరికి ఊర్లో ప్యానిక్, నేను చచ్చిపోతే నా ఊర్లో నాకు జాగ్ ఉండదా అని. See, this line itself is so beautiful. ఎందుకు చూడలేదు సినిమా? ఎందుకంటే ఆ సినిమాలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లేడు కాబట్టి. నీకు అల్లు అర్జున్ సినిమా అయితే నువ్వు ఖచ్చితంగా ఇట్లా ఎప్పుడెప్పుడు చూడాలి. అదే సుహాస్ కలర్ ఫోటో చూసాం కదా అందరం. మళ్ళీ దాని తర్వాత 11 సినిమాలు తీసిండు కదా సుహాస్, ఎందుకు చూడలే? సి కలర్ ఫోటో కూడా ఎందుకంటే ఒక పాట తీసుకెళ్ళింది నేను. కలర్ ఫోటో ఎందుకంటే సందీప్ అనే డైరెక్టర్ తీసుకెళ్ళండి. ఇట్ ఈస్ అ క్యూములేటివ్, ఇట్ ఈస్ అ ఫోర్స్ ఆఫ్ 10 different people. సినిమా నేను చేయాలనుకుంటే అవ్వదు. ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి టెక్నీషియన్, మంచి మ్యూజిక్, మంచి ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు సినిమాటిక్ అవుతుంది. నేను చేయాలనుకుంటే నేను అరే నువ్వు డైరెక్షన్ చెప్తా చెయ్యి, అరే ప్రొడ్యూస్ చెప్తా చెయ్యి, అరే మ్యూజిక్ ఎత్తా కొట్టు దా చేద్దాం అంటే, ఎందుకంటే నీకు ఉప్పు కప్పు రంబు డైరెక్టర్ తెలియదు, నీకు సెల్లింగ్ పాయింట్ లేదు. సుహాస్ గారి కలర్ ఫోటో బాగుందని చెప్పి ఉప్పు కప్పు రంబు ఎందుకు చూడలేదు? ఇవన్నీ దిస్ ఇస్ రియాలిటీ ఆఫ్ లైఫ్, రియాలిటీ ఆఫ్ సినిమా. అందరికీ అన్ని దక్కవు.
కష్టపడాల్సి వస్తుంది. రవితేజ గారు 40 ఏళ్ళ తర్వాత హీరో అయ్యాడు అండ్ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ హీరో. అలా అదృష్టం కొంతమందికి అప్పుడు వస్తుంది, కొంతమందికి మెల్లగా వస్తుంది. యూ డోంట్ హ్యావ్ టు రష్. కానీ ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా కూడా మీకు ఉండే కమిట్మెంట్స్కి, మీ షోస్కి, అండ్ ఇంకోటి ఇండస్ట్రీలో ఒక మిత్ ఏముందంటే ఈ టీవీలో రెగ్యులర్ కనిపించే వాళ్ళు కానీ ఈ అంతెందుకు ఇండస్ట్రీలో నువ్వు నేను రెస్పెక్ట్ చేసి ఒక చాలా పెద్ద డైరెక్టర్ నేను వెళ్ళా, సార్ ఒక రోల్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్, నేను చేస్తాను, ఐ థింక్ ఐఎమ్ గుడ్ యాక్టర్. చిన్న రోల్ సార్, పెద్దది కూడా కాదు. మీరు అందరు టీవీలో ఓవర్ ఎక్స్పోజ్డ్ అయిపోయారు భయ్యా. ఓవర్ ఎక్స్పోజ్డ్, యూఆర్ ఆల్ ఓవర్ ఎక్స్పోజ్డ్. హీ యూజ్ దట్ వర్డ్. కరెక్ట్. నేను నాకు ఇవ్వడానికి ఇలాంటి ప్రాబ్లం లేదు, బట్ యు ఆర్ ఓవర్ ఎక్స్పోజ్డ్. నేను నీకు ఒక పాత్ర ఇచ్చి నువ్వు ఒక డానియల్వి అని నీ పాత్ర ఇచ్చి సినిమాలో నీ పాత్ర పెడితే జనాలు వచ్చి అరే రవి, అరే నిన్న చూసా రవి, షోస్ ఆ రవి ఆ ఎక్సైట్మెంట్లో డానియల్ పాత్ర పలసబడిపోతుంది. ఇది వరం అనుకోవచ్చా శాపం అనుకోవచ్చా అర్థం కాదు కదా. ఇది వరమే బ్రో. సి నేను ఇంతవరకు ఇండస్ట్రీలో ఒక గుడిసె కట్టుకొని ఉన్నా, ఎంతో మంది ఫుట్పాత్ మీద కూడా ఉన్నారు. కరెక్ట్. నేను ఇండస్ట్రీలో గుడిసె కట్టుకొని ఆ గుడిసెలు ఉన్నా. ఒక రోజు అయితే నాకంటూ ఒక గుడిసె ఉండదు, నాకంటూ ఒక జాగ ఉండదు అని అనుకున్నా. చాలామంది ఈరోజు ఇండస్ట్రీలో గుడిసె కట్టుకొని హ్యాపీగా ఉండరు. నేను ఈ గుడిసెని బిల్డింగ్ రేపే చేయాలి అని అనుకోను. అది బిల్డింగ్ అవ్వడానికి టైం కావాలి. యూ నీడ్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ యూ నీడ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. అది ఉంది, కానీ టైం రావాలి. ప్రతి దానికి టైం రావాలి. నువ్వు టైంకి ముందు ఏది చేసినా అది నిల్చోదు. అది అర్థం చేసుకోవాలి అంతే. ఓకే. అండ్ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని చెప్పి. ప్రాణం. ఆ ఇష్టం ఎందుకు కలిగింది? వన్స్ ఆయన కలిసినప్పుడు వాట్ ఆర్ ద కాన్వర్జేషన్ ఆయనకి మీకు జరిగింది? చిరంజీవి గారి ఫస్ట్ సినిమా ఇది మా ప్రేమ కథ అని చేశా 2016. ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు చేస్తున్నారు. నేను వెళ్ళేసి చిరంజీవి గారిని దానికంటే ముందు 2-3 సార్లు అట్లా దూరం నుంచి చూడడం జరిగింది. మీలో ఎవరు కోటీశ్వరులు, ఎందుకంటే మా టీవీ మనకు కొంచెం తెలుసు కాబట్టి అని నేను కలవాలి అని అంటే, నేను ప్రామిస్ చేయలేనురా, నువ్వు వచ్చి నిల్చో, ఆయన చూసి ఏమైనా నేను లోపల రమ్మంటే నువ్వు వెళ్ళొచ్చు. 6 గంటలకు ప్యాకప్, 5 గంటలకు నేను అక్కడ ఉండే. ఆయనతో టీజర్ లాంచ్ చేపిద్దాము అని ఇలా వెయిట్ చేశా. 6 గంటలకి ఆయన అట్లా అని మీలో ఎవరు కోటీశ్వరుడు చేసుకొని దిగుతా ఉన్నాడు. అదే సెట్లో అది ఒక లెవెల్ పైకి, ఒక లెవెల్ పైన ఉంటుంది మీలో ఎవరు కోటీశ్వరుడు. అలా అని దిగుతున్నాడు. నేను దూరంలో ఉన్నా. తెలుసు కదా హడావిడి ఎట్లా ఉంటుంది. చిరంజీవి గారు దిగుతున్నారంటే అందరు 10 మంది ఉంటారు చుట్టుపక్కల. నేను 10 అక్కడ 20 మంది ఉన్నాయి. నేను దేవుడా ప్లీజ్ ఒకటి ఛాన్స్, నా ఫస్ట్ సినిమా టీజర్ లాంచ్ చేయాలి. ఇంకా ఓకే, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోయారు అడిగేద్దాం అక్కడే అని. ఈ దేవుడు తప్ప నా లైఫ్లో ఇంకో దేవుడు లేడు. నేను చూసి నమ్మే దేవుడు మాత్రం చిరంజీవి గారు. ఈయన చేస్తే ప్లీజ్ ఏదో ఒకటి చేయవా అని అంతే. ఇట్లా ముందుకెళ్ళి వెనక్కి ఇట్లున్నా అంతే. అలా నడుచుకుంటూ వెళ్ళాడు. నన్ను నా ఎదురుగా ఒక 20 మంది ఉన్నారు, ఆయన వెనకాల ఒక 20 మంది. అలా ముందు నుంచి అలా ఆ రూమ్కి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిన మనిషి సడన్గా వెనకాలకు వచ్చి నన్ను చూశాడు. మీరేంటి ఇక్కడ అని అన్నాడు. సార్ మాట్లాడాలి సార్, ఒక 2 minutes ఇవ్వండి. పక్కన తీసుకురా, లోపలికి తీసుకురా అన్నాడు. చాలా దేవుడా, ఇది ఈ జన్మకి ఆయన టీజర్ రిలీజ్ చేసినా పర్లేదు, రిలీజ్ చేయను అన్నా పర్లేదు, ఆయన ఇక్కడైతే వెళ్ళిపోయి వెనక్కి వచ్చి మీరేంటి ఇక్కడ గుర్తుపట్టారంటే అదే గ్రేట్. తీసుకురండి లోపలికి. ఇదిగో ఈ క్షణం తర్వాత నేను చచ్చిపోయినా నా ఆత్మ ఎక్కడో హ్యాపీ ప్లేస్లో ఉంటుంది. లోపలి వెళ్ళా, గ్రీన్ రూమ్ లాగా మంచి ఏసీ సెటప్ అంతా. ఏంటి చెప్పండి ఏంటి సార్? ఇట్లా ఒక సినిమా చేశాను సార్, సినిమా టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుంది సార్, ప్లీజ్ మీ చేతుల మీద. అయ్యో అదే చేద్దాం, ముందు ఆ టీజర్ ఉందా? దానికంటే ముందు చెప్పు ఎక్కడ రావాలి అని అన్నాడు. సార్ ఎక్కడికి వద్దు సార్, మీరు నా కోసం రావడం ఏంటి సార్, నేనే తీసుకొచ్చాను సార్, ల్యాప్టాప్లో మీరు చూసి ఎలా ఉందో చెప్తే నేను రికార్డ్ చేసుకుంటా సార్, మీరు ఏమనుకోకపోతే. భలేవారండి, తీసుకురండి సార్. ఒక 1 minute 20 seconds ఒక టీజర్ ఉంటుంది. చూశాడు, చాలా బాగుంది, ఈ అమ్మాయి సీరియల్ చేస్తుంది సార్ మేఘ్నా అని. చాలా బాగుంది. ఎవరు డైరెక్టర్ ఎవరు అని అంటే బయట ఉన్నాడు సార్, కార్తిక్ అని. ఆయన లోపల రమ్మని కార్తిక్. సార్ ఎదురం కాలు మొక్కేసి అలా బ్లెస్సింగ్స్ తీసుకొని చాలా బాగుంది రవిదా అని చెప్పి ఫోటో తీయని అన్నాడు. బాగా ఫోటో తీస్తుంది. సార్ మాకు చిన్న బయట ఇలా ఉంది, చాలా బాగుంది, ఇది మా ప్రేమ కథ టీజర్ రిలీజ్ అయింది, చాలా హ్యాపీ. ఏం చేస్తున్నావు ఇంకా
ఆయన మాట్లాడుతారు, మీరు రావాలయ్యా, మీ యంగ్ బ్లడ్ కావాలి ఇండస్ట్రీకి, సినిమా హీరోలాగా చేయండి, ఓకే, ఏమైనా కావాలంటే నాకు చెప్పండి. ఈ బ్లెస్సింగ్ చాలు సార్, థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోయినాం, రిలీజ్ చేసినాం టీజర్, సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు చెప్పాడు అనమాట, సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు చూపి సార్, ఇంకా దీనికంటే ఇంకేం కావాలి సార్. సినిమా రిలీజ్ అయింది, సినిమా అంత గొప్పగా ఆడలేదు, నేను ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వెళ్ళేసి నేను ఏ ముఖం పెట్టుకొని సార్ చూడండి. 2019 రా, కోవిడ్ కంటే ముందు జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ అయ్యి 2 years అయింది. చిరంజీవి గారు గెస్ట్. ఏ షో అంటే కార్తిక్ ఏడుస్తాడు చిరంజీవి గారిని చూసుకుంటూ కార్తిక్ స్టేజ్ మీదకి. నేను ప్రదీప్ శ్యామల ఉంటాము. అసలు మీరు దేవుడు అనుకున్న, మీరు మనిషి నా ముట్టుకుంటే చాలా అదే సార్, అదే ఇన్సిడెంట్. స్టేజ్ ఎక్కుతాడు అనమాట, స్టేజ్ ఎక్కుతాడు అవార్డు ఇవ్వడానికి. మేమందరం, నేను ప్రదీప్ శ్యామ, ఆయన అందరం సార్ 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 ఎలా ఉన్నావు, నువ్వు ఇంకా నీ సినిమా చూపెట్టలేదు కదా నాకు అని అన్నాడు. గుర్తుపెట్టుకుని ఆయన 2 years తర్వాత చిరంజీవి గారు యాంకర్ రవి అనేటోడిని, నీ సినిమా ఇంకా చూపెట్టలేదు కదా నాకు అని, ఏ ముఖంతో తీసుకురావాలనో అర్థం కాలేదు. సినిమా కష్టపడి చేసావు, నేను చూస్తా అన్నా కదా. నేను జీవికే గారికి చెప్తాను, జీవి మోహన్ గారు ఉంటారు, ఎప్పుడు చిరంజీవి గారితో మహేష్ బాబు గారితో ఉంటారు, కానీ ఆయనకి ఇవ్వు పెన్ డ్రైవ్, నేను ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొని చూస్తా. ఇచ్చావు ఇక ఇవ్వకపోతే ఇక అంటే ఇక ఆయన ఒకటేరా, అంటే మేము చూసి ముట్టుకొని ఇన్స్పైర్ అయ్యే, మా కళ్ళ ఎదురుగా తిరిగే దేవుడు అంటే అఫ్కోర్స్ పేరెంట్స్ తర్వాత నాకైతే చిరంజీవి గారే, నో అదర్. ఇది కాలే వరకు, ఈ బాడీ కాలే వరకు ఇట్ ఇస్ చిరంజీవి గారు. ఎవ్వడు ఏమన్నా, ఎవ్వడేమనుకున్నా మండిపోతుండే చిరంజీవి గారిని ఎవరన్నా ఏదైనా మాట అంటే, కానీ అది వాడి పర్సనల్ ఒపీనియన్. నాకు మాత్రం దేవుడు ఏం చేసినా ఈ లైఫ్లో, నాకు ఎంత చెప్పినా, నువ్వు ఎంత కొట్టినా, చిరంజీవి గారి మీద ఇష్టం, ప్రేమ ఏదైతే స్వచ్ఛమైంది ఆ ప్రేమ ఉంటుందో, స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్యూర్ ప్రేమ. ఆయన బాగుండాలి, నేనేమైనా పర్లేదు, ఆయన బాగుండాలి, ఆయన ఎప్పుడు హెల్తీగా ఉండాలి, ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆయన కళ్ళల్లో ఆ తేజస్ ఉండాలి, అంతే. కానీ ట్రోలింగ్స్ మీమ్స్ రీసెంట్ టైం చాలా ఎక్కువైపోయినాయి అన్న. ఓకే, కొంతవరకు ట్రోలింగ్ మీమ్స్ వేయడము, ట్రోల్ చేయడము, కొత్త హీరోస్ను కొంతమందిని ట్రోల్ చేయడం ఓకే, కానీ రీసెంట్ టైమ్స్లో నేను చిరంజీవి గారిని ట్రోల్ చేయడం చూస్తున్నాను, సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయడం చూస్తున్నాను. 40 బజ్జీలు తింటారా ఏదో చెప్తున్నారులే, ఇట్లా ట్రోల్ చేయడము, సిగరెట్ ఇట్లా హాఫ్ రెండు సార్లకి పీల్ చేసి పడేస్తాడంట. ఇట్లా కొన్ని ట్రోలింగ్స్ చూసినప్పుడు ఒక ఇండస్ట్రీ పర్సన్గా మీకు ఏమనిపిస్తుంది? బాలకృష్ణ గారి మీద ట్రోలింగ్ కానీ, నాగార్జున గారి మీద ట్రోలింగ్ కానీ, వెంకటేష్ గారి మీద ట్రోలింగ్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు రోడ్డు మీద మనం పోతుంటే ఒక షాప్ కీపర్ ఒక పోరోడిని కొడతా ఉంటాడు, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్. మనం ఏం చేస్తున్నాం? ఆపడానికి ట్రై చేస్తాం. సేమ్ రా, ఎప్పుడు ఆపినావు నువ్వు? ఎప్పుడు ఆపినావు? అట్లీస్ట్ మరీ ఎక్కువ కొడుతున్నప్పుడు ఎందుకు ఆపం? తిడితే ఓకే, కానీ కొడుతున్నప్పుడు ఆపం. చాలా మంది ఇక్కడ యాక్షన్ తీసుకోరు. ఇప్పుడు ఎన్నో అవుతుంటాయి, మన చుట్టుపక్కల ఎన్నో దారుణాలు అవుతుంటాయి. అండ్ ట్రోలింగ్ ఫర్ మీ ఇస్ దట్ వన్ దారుణం. దీనికి నువ్వు నేను చేయడం కాదు, ఇది గవర్నమెంట్ ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు పైరసీ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు ఈ ఏజ్లో గుర్రం ఎక్కి, గుర్రం సవారీ ఎంత కష్టమో తెలుసారా? గుర్రం సవారీ చేయి, గుర్రం నీ నడుముని ఇట్లా కొడుతుంటుంది, నీ బ్యాక్ బోన్ వెనకాల. 60-70 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ సరదా కాదు, చూడండి డబ్బు కాదు, చూడండి సక్సెస్ కాదు, నీకోసం నేను ఎంటర్టైన్, నిన్ను ఆ ఒక మాస్ అది అడ్రినల్ రష్ ఇవ్వడానికి అంత కష్టపడుతున్నారు. నువ్వు ఉంటా వాళ్ళని. సినిమా ఈజ్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియా. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే సినిమా. వేరే దేశంలో ఎక్కడ లేదు, కరెక్ట్, వేరే దేశంలో ఎక్కడేది, అది ఇండియాలో ఉంది. పాపం వాళ్ళంత కష్టపడుతుంటారు మన కోసం. అండ్ నీకు కూడా ఉంటుంది ఏదో రోజు నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి అని. కానీ నువ్వు ఇవాళ ట్రోల్ చేస్తున్నావు ఎందుకు? ఆ వ్యూస్ కోసమో, లేకపోతే జనాలు వావ్ అని చెప్పడానికో. సోషల్ మీడియాలో కమెంట్స్ కూడా ఎంత దారుణం అయిపోయినాయిరా అసలు. అంటే మనిషికి రెస్పెక్ట్ లేదు. సింపుల్ మనిషి, బూతులు వీడియోలు, అది ఏం కరెక్టో ఏం సరదానో. డైరెక్ట్ డిఎం చేస్తున్నారు. ఇదివరకన్నా కమెంట్స్ వరకు ఆగేది, ప్రోమోస్ కింద. ఇంకా ఈ దారుణం ఏ వచ్చిన తర్వాత అట్లీస్ట్ అంటే
కోహ్లీ లండన్లోకి వెళ్ళి సెటిల్ అయిపోయాడు ఆఫ్టర్ రిటైర్మెంట్, కానీ సమ్వేర్ ఐ థింక్ హీస్ డన్ అ రైట్ డెసిషన్ పిల్లల కోసం. ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఇక్కడ నువ్వు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే బయటికి వెళ్తే ఎంత దారుణంగా తయారయ్యారు జనాలు. అండ్ ఐ బ్లేమ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ. దర్ నో ఎడ్యుకేటివ్ పీపుల్. ఆ ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్ వాడుతున్నారంటే లేదు. ద రిచ్ ఇస్ గెటింగ్ రిచర్, ద పూర్ ఇస్ గెటింగ్ పూరర్. ఆ డిప్రెషన్లో ఆడు ఏం చేస్తాడు, మొబైల్ ఎంతసేపు కొనుక్కోనికి, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇక్కడ తీస్తున్నాడు, ఆడ క్రియేటివిటీ అంతా ఇక్కడ తీస్తున్నాడు. ఏమో అదే నాకు తెలిసి నా బిడ్డ ఫ్యూచర్లో ఎక్కడైనా బయటికి లేదని నేను కూడా వెళ్ళిపోతాను దాంతో. ఇట్ ఇస్ సో టాక్సిక్ హియర్. నేను నా ఫోన్ నా బిడ్డకి ఇవ్వడానికి భయపడతా. రీల్లో ఏం చూస్తుంది, అది 10 సంవత్సరాల్లో ఎంత ఇది చేస్తుంది అని అయిపోతుంది ఇక. అంటే వాడు ఏ పరిస్థితిలో పెడుతున్నాడు ఎఫెక్ట్ చేస్తుంది. కమెంట్స్ వాళ్ళు పెట్టేవి ఇంట్లో పిల్లలు చూసినా, ఫ్యామిలీ చూసినా 100% ఎఫెక్ట్ చేయదు. అంటే ఎట్లా, అన్లెస్ ఫర్ మీ నేను ప్రిపేర్ అయ్యి వచ్చా ఇండస్ట్రీలో, పేరు వస్తుంది అంటే ఇగో ఇవి కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి ఇవి. అంతెందుకురా, మా బ్యాచ్లోనే ఒక యాంకర్ నా మీద పూజలు చేయించింది. పూజలు అది కూడా లేటెస్ట్ ట్రెండింగ్ అయ్యే స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించింది. చాతబడా ఆల్మోస్ట్ అలాంటిదే. ఇక ఏం చేస్తాం ఇక, ఎందుకన్నా డౌన్ఫాల్ అవ్వాలన్నా లేకపోతే ఉంటుంది కదా ఎవరికైనా ఉంటుంది కదా పూజలు. అది తెలిసింది అంటే ఒథెంటిక్ సోర్స్ నుంచి కొన్ని చూసాం కూడా దగ్గరుండి. వాళ్ళకి ఏం మజా వచ్చిందో ఇవన్నీ మేము నమ్మం కాబట్టి అవన్నీ నేను దానికి దూరంగా ఉంటాయి. ఇవన్నీ ఏం చేయవు అన్లెస్ అండ్ అంటిల్ యువర్ ఇక్కడ రైట్ ఉంటాయి అని. ఇట్ ఇస్ టాక్సిక్ ఎవ్రీవేర్. కానీ నేను మార్నింగ్ ఇవాళ చిరంజీవి గారు ఫోటో చూసాను, వైట్ షర్ట్ వేసుకుని మంచిగా ఇట్లా దాని మీద చేసుకుని కింద 69 ఇయర్స్ ఏజ్లో ఆయన ఇట్లా, ఇక్కడ రీసెంట్ కిడ్స్ 30 ఇయర్స్లో 25 ఇయర్స్లో వీళ్ళు ఇట్లా అని ఒక చిన్న మేం చూసాను. నాకు చూసినప్పుడు అరే 69 ఇయర్స్ వచ్చేసిన చిరంజీవి గారికి. ఎప్పుడు నేను చూసాను చిన్నప్పుడు గరణ మొగుడు, గ్యాంగ్ లీడర్, ఈ సినిమాల దగ్గర నుంచి ఈ రోజు ఆయన 69 ఇయర్స్ అంటే నియర్లీ 70. లైఫ్ స్పాన్ 100 ఇయర్స్, ఇంకో 30 ఇయర్స్. ఆయనని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈయన మీద మనం ట్రోల్స్ వేస్తున్నాం, మీమ్స్ వేస్తున్నాం, ఆయన సినిమాన కలెక్షన్స్ మాట్లాడుతున్నాం, ఆయన సినిమాన రివ్యూస్ ఇస్తున్నాం. ఇవంతా నాకు ఒక్కసారి మార్నింగ్ అట్లా తిరిగింది. ఎర్లీ మార్నింగ్ 12:30 ఆ టైంకి ఆయన గురించి ఆలోచించుకుంటూ అలాగే పడుకున్నాను నేను. లేదు బ్రో, అంటే నువ్వు దేవుడి గురించి నువ్వు మాట్లాడద్దు. దేవుడి గురించి యూ హ్యావ్ నో రైట్ టు టాక్. కరెక్ట్. నీకు చిరంజీవి లాంటి మనిషి ఒక వృక్షం. ఎంతమంది వచ్చారు ఆయన చూసి. ఇండస్ట్రీలో ఇంతమంది సర్వైవ్ అవుతున్నారు అని అంటే ఆయన ఒక పాత్ చూపెట్టాడు. నువ్వు ఆయన గురించి అంటే ఏం తెలుసు అని, ఏం చూసావని ఆయన గురించి మాట్లాడతావు. నాట్ జస్ట్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇప్పుడున్న హీరోస్లో రవితేజ గారు. అసలు యూ హ్యావ్ నో రైట్ టు టాక్ అబౌట్ దెమ్ బ్రో. నో బ్లడీ రైట్ టు టాక్ అబౌట్ దెమ్. లీవ్ దెమ్ అపార్ట్. దేర్ సమ్వేర్ ఎల్స్. వాడు పడే కష్టంలో నువ్వు ఒక 10% పడితే నువ్వు గొప్పడు అవుతావు. కానీ నువ్వు దాన్ని వదిలేసి నేను వాళ్ళ కష్టం మీద పడతా ఇది అది అని అంటే. వెంకటేష్ గారు రీసెంట్ షోస్లో, బాలకృష్ణ గారి షోస్లో, నాగార్జున గారి షోస్లో ఎలా ఉన్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. ద టీచింగ్ ఎస్ బ్రో. వాళ్ళు అంటే మనకి స్కూల్లో, కాలేజ్లో టీచింగ్ అయిపోయింది, కానీ వీళ్ళు మన పేరెంట్స్ లాగా రెగ్యులర్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి నేర్పుతున్నారు ఏదో ఒకటి. వెంకటేష్ గారు ఈవెన్ టుడే లుక్ ఎట్ హిస్ ఎనర్జీ, లుక్ ఎట్ హిస్ లుక్స్. ఎందుకు ఊరికే కాదు, అది ఒక డిసిప్లిన్ వల్ల వస్తుంది. నాగార్జున గారి వల్ల ఏం నేర్చుకుంటున్నావు? ఆయన డిసిప్లిన్ ఏంటి, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన బిజినెస్ టాక్టిక్స్ ఏంటి, అవి చూసి నేర్చుకో. సినిమాలు ఇది చేయలేదు, ఇట్లా అవుతుంది, అట్లా ఎవడు అడిగిండ్రా నిన్ను? యూ హ్యావ్ నో రైట్ టు టాక్. ఇన్ఫ్యాక్ట్ ఇది యుఎస్లో, సింగపూర్లో బ్రో, వై ఆర్ దీస్ కంట్రీస్ గ్రోయింగ్ అంటే పక్కన వాళ్ళ గురించి పట్టించుకోరు బ్రో. నేను ఎట్లా గ్రో అవ్వాలి, నా గ్రోత్ ఏంటి, నేను నా డబ్బుని డబ్బులు ఎట్లా చేసుకోవాలి ఇన్ అ ప్రాపర్ వే, అదే కాన్స్టిట్యూట్ చేస్తారు. నీకు అవతల మీద పడతారు డబ్బు సంపాదించుకోవడానికి, విచ్ ఇస్ రాంగ్. అండ్ రీసెంట్గా నాకు రమ్యకృష్ణ గారు చాలా ఇష్టం. మీ ఇద్దరు కాంబినేషన్ నాకు బాగా నచ్చింది, ఫన్ జనరేట్ చేయడం అదంతా. షీ ఈజ్ అ డార్లింగ్ స్వీట్ హార్ట్. రమ్య మ్యామ్, ఇది మీరు చూస్తుంటే ఐ లవ్ యూ మ్యామ్, ఐ లవ్ యూ సో మచ్, ఐ జస్ట్ అడోర్ యూ. షీ ఈజ్ అన్బిలీవబుల్ బ్రో, షీ ఈజ్ అన్బిలీవబుల్. వాట్ అ స్వీట్ హార్ట్. నాకు బాగా నచ్చింది ద వే షీ కాల్స్ మీ రవి అని అంటది, బాగా తీస్తుంది అనమాట. ఓ మై గాడ్. మాది జీ తెలుగులో ఒక ఈవెంట్ దగ్గర నుంచి పరిచయం పెరిగింది. షీ ఈజ్ అ స్వీట్ హార్ట్. రమ్య మ్యామ్ అనుకుంటా బాగా ఇది చేస్తా, బాగా ఏడిపిస్తా కూడా నేను. అండ్ షీ ఎంజాయ్స్ ఇట్.
మీరు ఏడిపిస్తారు, మిమ్మల్ని ఏడిపిస్తారు. ఆ కాంబినేషన్ బాగా Yeah, అనిపించింది. yeah. నేను ఆ రీలే చాలాసార్లు చూసా. చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు ఆన్ స్టేజ్ నన్ను విజయ్ విజయ్ అంటుంది. మేడం మీరు నా పేరు మర్చిపోయారు, నా పేరు రవి అని అంటే, విజయ్ దేవరకొండలాగా నువ్వు చాలా పెద్ద హీరో అవుతావా? అమ్మా కవరింగ్ ఆ చంద్రలేఖ డాన్స్, చంద్రలేఖ అంటే ఒక యాక్టర్తో మనం అంత చనువుగా ఉండాలి అంటే వాళ్ళు మనకి ఇచ్చే లీనియన్సా లేకపోతే మనం బిహేవ్ చేసే విధానం బ్రో ఏది? నీకు ఎప్పుడైనా పెద్ద యాక్టర్ పెద్ద ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళు లీనియన్స్ ఇవ్వాలి అని అంటే దే షుడ్ లైక్ యూ, దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ. నువ్వు ఆ కంఫర్టబుల్ ఫీల్ చేపియాలి వాళ్ళతో. యూ జస్ట్ కాంట్ టాక్ ర్యాండమ్ స్టఫ్, నార్మల్గా ఏదో వాళ్ళని ఇంప్రెస్ చేయాలని మాట్లాడదు. యూ షుడ్ బీ యువర్ సెల్ఫ్, యూ షుడ్ బీ ఒక కంట్రోల్ ఉండాలి మాటలో. దట్ ఈస్ వెన్ దే అట్లీస్ట్ లైక్ యూ. ఓకే వీడు మనతో మంచిగా ఉంటాడు, ఎక్స్ట్రాలు మాట్లాడు, ఎక్స్ట్రాలు చేయడు అని. నేను ఎప్పుడు కూడా ఇప్పుడు చిరంజీవి గారు కనిపిస్తే కూడా నేను వెళ్ళి సార్ 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 ఫోటో ఫోటో సార్ 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 ఫోటో 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 నేను అసలు అడగను. ఆయన కంఫర్ట్ నాకు ఇంపార్టెంట్. మొన్న చూసా కోట శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు రాజమౌళి గారి మీద ఫోటోలు పడుకుంటా. అది చూసా వీడియో? చూసా. ఎంత దారుణం రా బాబు, సీరియస్ కూడా అయ్యాడు. ఏంట్రా అసలు ఏడికి పోతున్నారు రా జనాలు, ఏదో ఒక ఫోటో కోసం. అట్లీస్ట్ నేను షారుఖ్ ఖాన్, నాకు రితిక్ రోషన్ అంటే చాలా ఇష్టం. రితిక్ రోషన్ ఇక్కడ వచ్చిండు అనుకో, నేను ఫోటోని అడగను, నేను చూస్తా, వెయిట్ చేస్తా. ఆయన కంఫర్ట్ పొజిషన్ చూసి సరే ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ క్లిక్ వన్ పిక్చర్ అని అడుగుతా. ఎస్ ఓ నో అక్కడ నుంచి వస్తుంది, ఖచ్చితంగా ఎస్సే వస్తుంది అంత బాగా అడిగినప్పుడు. ఆయన ఇంటర్వ్యూ కానీ సరే 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 ముక్కులో సంకలు పెట్టేసి నేను ఫోటో 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 అంటే ఇయ్యరు. అప్పుడు ముక్కు ఇట్లా పడుతుంది, ఇట్లా పడుతుంది, అట్లా పడుతుంది. అదే అంటే జనాలకి ఇవాళ రేపు ఆ ఫోన్లు వచ్చేసినాయి, వాళ్ళ ఇష్టం అయిపోతుంది, విచ్ ఇస్ రాంగ్. తెలియకుండా వీడియోస్ చేయడము, ఎక్కడో దాచిపెట్టుకొని ఆడ తింటుంటాడు, వీడు వీడియో తీస్తుంటాడు. వాట్ ఫన్? ఇట్ ఈస్ నాట్ ఫన్, ఇట్ ఈస్ నాట్ రైట్, ఇట్ ఈస్ రాంగ్. అది తెలుసుకోవాలి జనాలు. బట్ ఇది ఎక్కడ స్టాప్ చేయలేం. కమింగ్ డేస్లో ఇంకా ఎక్కువ స్టాప్ కాదు బ్రో, స్టాప్ అన్లెస్ అండ్ అంటిల్ యూ మేక్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇన్ ఇండియా. ఎడ్యుకేషన్తోనే ఇవన్నీ వస్తాయి. కరెక్ట్. ఎడ్యుకేషన్ లేనిది నువ్వు ఎంత చెప్పు వాడు అట్లే ఉంటాడు, వాడికి అర్థం కాదు. నాకు వాడు ఫోటో తీసుకోవాలి, నేను ఇప్పుడు ఫోటో నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి, నాకు లైకులు రావాలి, నాకు షేర్లు రావాలి, అంతే వాడి మైండ్ ఆడికే ఆగిపోయింది. బట్ దిస్ ఇస్ నాట్ హ్యూమన్, దిస్ ఇస్ ఇన్హ్యూమన్. నువ్వు వెళ్ళి పాపం ఎవరో చనిపోతే ఎవరో చూడడానికి వస్తే నువ్వు ముక్కులో ఫోన్ పెట్టి తీసి, దిస్ ఇస్ నాట్ రైట్. అందుకే తొక్కిసలాటలు ఎందుకు జరుగుతున్నాయి? ఎంత ఏం నేర్చుకుంటున్నాం మనం వాటితోని? కష్టపడి వచ్చారు బ్రో, ఫోటో దిగుతారు, నీకు ఇష్టం, ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్, నాకు కూడా ఇష్టం. బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ డిస్టర్బింగ్ దేర్ ఫ్రీడమ్. వాళ్ళ స్పేస్ డిస్టర్బ్ చేసి ఇవే అవుతాయి మళ్ళీ. ఎందుకు కావు? మెయింటైన్ యువర్ డిస్టెన్స్. యు నో ఎట్లా పోవాలి. ఆడపిల్లలు కాదు, చిన్నపిల్లలు కాదు, వెళ్ళిపోవడం. అందుకే కదా తొక్కిసలాట్లు అవుతున్నాయి, ఈ ఆతృత వల్లనే కదా. సో ఎక్కువ బాగా క్లోజ్ అంటే ఇండస్ట్రీలో అలీరేజా అలిగాడు, కానీ ఇవాళ రేపు వాడు పాపం అది రెస్టారెంట్లో బిజీ అయిపోయాడు బాంబేలో. సో దిస్ టూ మచ్ ఆఫ్ డిస్టెన్స్, హైదరాబాద్ బాంబే. రెగ్యులర్ వీడియోస్ చేసేవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు. వస్తే మేము షూట్ చేస్తున్నాం ఇక్కడ అని అంటే కలుస్తాం. బికాజ్ హిస్ ఫ్యామిలీ, వాడికో కూతురు నాకు కూతురు, వాళ్ళిద్దరు బాగా జెల్ అవుతారు. నిత్య అండ్ మాస్మా ఇస్ ఆల్సో, వాళ్ళు కూడా జెల్ అవుతారు. కాబట్టి ఎప్పుడు వచ్చినా ఫ్యామిలీ మీటప్ అవుతుంటుంది. కానీ సీజన్ 5 తర్వాత మళ్ళీ మీ ఆ సర్కిల్ ఎవరిని కలవలేదు కదా ఎక్కువ రెగ్యులర్గా? రీసెంట్గా 1 month బ్యాక్ 2 months బ్యాక్ కలిసారు ఒక 4-5 శ్రీరామచంద్ర. కానీ వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్. నేను యానీ అక్క, నేను సన్నిగాడు, నేను మానస్, ఏదో దీంట్లో కలుస్తూ ఉంటాము. నేను సిరి ఆర్ ఇన్ రెగ్యులర్, నేను హమీ ఆర్ ఇన్ రెగ్యులర్ టచ్. యా అందరితో ఉండడం కష్టమే, బట్ యా. షన్ను టచ్లో లేడా? షన్ను అసలు వాడు బిగ్ బాస్ అయినప్పటి నుంచే టచ్లో లేదు. వాడు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ మెంటాలిటీ, వాడు ఒక డిఫరెంట్, వాడు ఈ ప్లానెట్కి చెందినాడు, వాడు వేరే ప్లానెట్ వాడు. కానీ షన్నుది ప్రీవియస్ బిగ్ బాస్ చాలా ఫేమ్, ఏది చేసినా కూడా 1 million 2 million వ్యూవర్షిప్. ఈ రేంజ్ నుంచి ఇంకో మిత్ ఏంటంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్ అండ్ అవుట్ చూసుంటారు, వాళ్ళని మళ్ళీ ఏం చేసినా కూడా వాళ్ళకి సక్సెస్ రాదు, వాళ్ళని చూడలేరు జనాలు. ఇది షన్ను విషయంలో ఏమైనా జరిగింది అనుకోవచ్చా? షన్ను బిగ్ బాస్ తర్వాత అటు ఇటు వెళ్ళిపోయాడు, వాడికి ఫోకస్ లేకుండా నాకు అనిపించేది. బిగ్ బాస్ కంటే ముందు ఫోకస్గా ఏం చేయాలి, ఎలా చేయాలి, నా డాన్స్ నా ప్లస్, నా యాక్టింగ్ నాకు ప్లస్ అవి. బిగ్ బాస్ తర్వాత వాడు కంప్లీట్గా డిస్ఓరియంటెడ్ అయిపోయాడు, వాడికి అర్థం కాలే ఏందో. అండ్ రీసెంట్గా ఇన్సిడెన్సెస్ ఇవన్నీ ఎక్కడో ఫోకస్ పోయింది, ఎక్కడో వేరే దాని మీద వెళ్ళిపోయాడు. అది ఇది 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 ఫోకస్ లేకుండా వెళ్ళిపోయాడు. మళ్ళీ రావాలి, సినిమాలు చేయాలని కోరుకుందాం, బట్ ఫోకస్ పోయింది. మనిషికి ఈ ఇండస్ట్రీలో కనీసం ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవ్రీ వన్ ఈజ్ అ సెలబ్రిటీ.
బట్ దీంట్లో నువ్వు ఫిల్టర్ అయ్యి నువ్వు టాప్ రావాలి అంటే ఫోకస్ ఇస్ వన్ థింగ్. కరెక్ట్. మనందరికీ సుమగారు అంటే చాలా ఇష్టం, ఆవిడ చాలా ఇన్స్పిరేషన్. ఆవిడ గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? సుమక్క గురించి ఏం చెప్పాలి? సుమక్క ఇస్ నాకు ఒక డివైన్ ఫోర్స్, ఒక డివైన్ ఇది కనబడుతుంది ఆవిడలో. నో బడీ ఆన్ దిస్ ప్లానెట్ కెన్ హేటర్. ఫస్ట్ టైం అనుకుంటా ఒక సెలబ్రిటీని, ఇండియన్ సెలబ్రిటీ హూ హెస్ గాట్ 0 haters. అసలు ఎంత వర్క్ చేస్తుంది, ఎంత ట్రావెల్ చేస్తుంది, ఎంత యంగ్ కనబడుతుంది, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది. అండ్ తనకు లేవా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, తనకు లేవా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, తనకు లేవా ఈ ప్రాబ్లమ్స్, తనకు లేవా హెల్త్ ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది. బట్ షీ డజంట్ లెట్ దెమ్ కమ్ అవుట్. ఫర్ యూ, ఫర్ మీ, మనం సుమక్కని చూసినప్పుడు మనకి తెలియకుండానే మన ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. అండ్ దట్టు ఇన్ని షోస్ చేసుకుంటూ మధ్యలో యూట్యూబ్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేశారు ఎవ్రీవేర్. మళ్ళీ ప్లస్ ఇన్స్టాగ్రామ్లో ఎవ్రీడే ఏదో ఒక వీడియో కంటెంట్ క్రియేట్ చేసి అది పెడుతూ ఉంటారు. షీఈస్ ఎవ్రీవేర్ అండ్ షీ క్యాన్ ప్రతిదీ 100% చేస్తుంది. మళ్ళీ అవును, ఇదొక 20 అదొక 20 కాదు. ఇఫ్ షీఈస్ హోస్టింగ్ షీఈస్ 100% there. If she's doing a YouTube video, she's 100% there. Giving your 100% needs a lot of guts. అంటే ఇన్ని టెన్షన్స్ పెట్టుకొని మధ్యలో ప్రొడక్షన్ చేస్తుంది, సుమా అడ్డా నా షో చేస్తుంది, ఇవన్నీ పెట్టుకొని అంటే ఎక్కడో రిలాక్స్ అయిపోవచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి నిగ్రహం అంటారు చూడు, నా ఇది వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, ఐ విల్ డూ ఇట్. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ గట్స్ అండ్ షీఈస్ అ వెరీ గట్సీ ఉమెన్, వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అసలు నాకు ఒక లెవెల్లో ఇన్స్పిరేషన్. అండ్ మేల్ యాంకర్స్లో వచ్చేసరికి ఐదర్ ప్రదీప్ అన్న లేకపోతే యాంకర్ రవి, వీళ్ళిద్దరే కనిపిస్తారు. లేదు, చాలా మంది ఇప్పుడు సుధీర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ముగ్గురే ఉన్నారు, అదే చెప్తున్నారు. ఎందుకంటే మేల్ యాంకర్స్ అంటే చాలా తక్కువగా ఉంటారా ఫీల్డ్ లో, లేకపోతే ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుందా? అంటే జనరల్గా ఇదే ప్లేస్లో, నీ ప్లేస్లో ఒక ఆడపిల్ల ఇంటర్వ్యూ చేసుకుంటే నాకు తెలిసి ఈ హాల్లో ఇంకొక 2-3 ఉంటుండేనేమో. నీకు టీవీ స్క్రీన్ నీడ్స్ అ లాట్ ఆఫ్ బ్యూటీ. నువ్వు ఛానల్ ఇట్లా అని తిప్పు, నేను జనరల్గా చెప్తున్నాను వాట్ ఆడియన్స్ మైండ్, ఇట్లా అని తిప్పు, నీకు న్యూస్ ఛానల్స్ వస్తాయి, అన్ని 1 by 1 న్యూస్ ఛానల్స్ వస్తాయి. టిక్కు పో, నువ్వు ఒక దగ్గర ఆగుతావు. నీకు ఆ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్ కొంచెం అందంగా కనబడుతుంది, యూ స్టే దేర్. కరెక్ట్. నీ న్యూస్ కాదు, అందమైన అమ్మాయి కనిపించింది, యూ స్టే, ఆగుతావు. అందం తర్వాత నువ్వు ఆమె చెప్పే కంటెంట్లోకి వెళ్తావు. ఆ కంటెంట్ బోరింగ్ అయిపోతుందంటే నెక్స్ట్ వెళ్తావు. నెక్స్ట్ ఒక అందమైన అమ్మాయి వచ్చింది, మళ్ళీ వెనక్కి వస్తావు, మళ్ళీ చూస్తావు. సో బ్యూటీ విల్ మేక్ యూ స్టాప్ పీపుల్. కరెక్ట్. ఇట్ ఈస్ అ బ్యూటీ, ఇట్ ఈస్ అ గ్లామర్ ఇండస్ట్రీ అని అంటారు. అందుకే సినిమాలలో హీరోయిన్ ఉట్టి పాటలకే ఉంది అని ఎందుకు వింటావు? ఉట్టిగానే కాదు, డైరెక్టర్కి కూడా తెలుసు, ప్రొడ్యూసర్కి కూడా తెలుసు ఈ హీరోయిన్ ఉట్టి పాటల కోసం పెట్టుకుంటున్నావు అని. దట్ ఈస్ వేర్ ఆడియన్స్ ఆగుతారు. నువ్వు రివ్యూ గొప్పగా చెప్పినావు అనుకుంటావు, ఒకటి హీరోయిన్ ఉట్టి పాటలకే ఉందని, అది డైరెక్టర్కి ముందే తెలుసురా, ఆల్రెడీ తెలుసు పాటలకే. దట్ ఈస్ గ్లామర్, దట్ ఈస్ వేర్ యూ స్టాప్. దట్ ఈస్ వేర్ ఒక హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఒక అందమైన హీరోయిన్ చెట్ల వెనకాల తిరుగుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. దట్ ఈస్ వేర్ యూఆర్ కామింగ్ డౌన్ యువర్ ఎమోషన్. మళ్ళీ ఒక ఫైట్ సీనో, మరి ఒక ఎమోషనో వస్తుంది. సుమా గారు, ఉదయ్ భాను గారు, ఝాన్సీ గారు, శిల్పా చక్రవర్తి గారు, భార్గవి గారు, ఆల్ గ్లామ్ డాల్స్ ఆఫ్ టెలివిజన్ మన తెలుగులో. కానీ ఓన్లీ సుమగారే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు కనిపించకపోవడానికి రీజన్? ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అగైన్. నేను అదే అంటున్నా, ఇప్పుడు సుమా గారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవా, సుమా గారికి ఫ్యామిలీ ఇష్యూస్ లేవా, సుమా గారికి ఏం లేకుండా ఫోకస్డ్గా చేస్తుంది. మిగతా వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ, దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారేమో, ఏమో, లేకపోతే వేరే ఏమైనా నావిగేషన్స్ వచ్చాయేమో, వెళ్ళారేమో అక్కడ. ఈ టైంలో ఈ లేడీస్ ఈ గ్లామర్ ఫీల్డ్ ఇంత పోతున్నప్పుడు నేను ప్రదీప్ సుధీర్ వచ్చి ఉండడం అది మాకు గెలుపు. ఐ విల్ నాట్ సే మేము అది టేకన్ ఓవర్ చేయలేదు, అది ఆ స్పేస్ లేడీస్దే. బట్ మేము వచ్చి చేస్తున్నాము, ఎక్కడో మా హార్డ్ వర్క్, మా మీద ఉన్న దేవుడు బ్లెస్సింగ్స్ అవి హెల్ప్ అయినాయి. సో ఫైనల్గా ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు వదిన గురించి తనిచ్చే సపోర్ట్ కానీ ఏం చెప్తావు బ్రో వదిన గురించి? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఇయర్స్, అంటే రీసెంట్ టైమ్స్లో చాలా మ్యారేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇలా గొడవ అవుతుంది, ఇలా డివోర్స్ తీసుకుంటున్నారు, ఎవరి కాళ్ళు పాత్స్ చేంజ్ అయిపోతున్నాయి, ఇదంతా జరుగుతుంది. సో మీ రిలేషన్ ఇన్ని ఇయర్స్ ఇంత బాండ్ ఉండడానికి రీజన్ ఏంటి? మీ ఇద్దరికి గొడవలు అవ్వవా? మీరు కలిసి ఉండడానికి ఆ ఫార్ములా ఏంటి? వివేర్ మా మ్యారేజ్ ప్రామిస్ ఉండే బ్రో, వీ షుడ్ బీ హ్యాపీ టుగెదర్. ఆ ప్రామిస్ మేము చాలా సీరియస్ తీసుకున్నాం. ఫస్ట్ థింగ్ ప్రామిస్ మా ఇద్దరికి ప్రామిస్ అని చెప్పచ్చు, అదే ఆఫ్ బీయింగ్ హ్యాపీ టుగెదర్. ఓకే, నో మ్యాటర్ వాట్. మనుషులు అన్న తర్వాత కష్టాలు వస్తాయి, ఫైనాన్షియల్గా ఇష్యూస్ వస్తాయి,
బట్ వాట్ కీప్స్ అస్ స్ట్రాంగర్ ఇస్ ది లవ్ బిట్వీన్ అస్. నీకు నా మీద లవ్ ఉంది, నాకు నీ మీద లవ్ ఉంది. ఆ లవ్ ఇప్పుడు ఎట్లుందో అట్లనే స్ట్రాంగ్గా ఉండాలి అని. మా ఇద్దరు గొడవలు అవుతాయి. బేసికలీ మా ఇంట్లో సిచ్యువేషన్, నాకు నిత్యకి ఏం సిచ్యువేషన్ అంటే, మాకు గొడవ అయినప్పుడు మేము ఒక పాయింట్కి రావాలని కోరుకోం. ఓకే, నాదొక డిఫరెంట్ మైండ్, నాదొక థాట్ ప్రాసెస్ వేరు. మై వైఫ్స్ థాట్ ప్రాసెస్ ఇస్ డిఫరెంట్, తనొక డిఫరెంట్ మైండ్. మేము ఒక పాయింట్కి రావాలని కోరుకోం. మా థాట్ ప్రాసెస్ ఈక్వల్ లెంత్లో ప్యారలల్గా ముందుకెళ్తుండాలని కోరుకుంటాం. ఓకే, ఒక పాయింట్ రావాలి అంటే నేనన్నా గెలవాలా, నువ్వన్నా గెలవాలని వస్తుంది. థాట్ ప్రాసెస్ ప్యారలల్గా నడుస్తుంటుంది. అప్పుడు గొడవ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. గొడవ కాదు, థాట్ ప్రాసెస్. ఓకే, గొడవ కాదు, ఒక థాట్ ప్రాసెస్, నీది నా థాట్ ప్రాసెస్. గొడవ అవుతున్నప్పుడు, నాకు నిత్య గొడవ అవుతున్నప్పుడు జనరల్గా లేడీస్ ఎమోషనల్గా డీల్ చేస్తారు ఒక ప్రాబ్లం. జెంట్స్ లాజికల్గా మాట్లాడి. ఇప్పుడు ఇంత చిన్న విషయానికి ఏంది మగాడి ఆ గొడవ పాయింట్ ఏంటంటే చిన్న విషయం. ది లేడీస్ పాయింట్ ఇస్ ఆ ఎమోషన్, ఆ చిన్న విషయంలో ఎమోషన్ ఇస్ ఇంపార్టెంట్ వాళ్ళకి. అక్కడ ఏం జరిగిందో ఇప్పుడే వచ్చినా ఇప్పుడేంది రాద్ధాంతం, అమ్మ అది ఎప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు. నేను ఎమోషన్కి వెళ్తా, నేను లాజికల్గా ఆన్సర్ చేయ. ఐ మేక్ అ సిట్, బేబీ వాట్ యు డీలింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. నో, నీ పాయింట్ కరెక్టే అక్కడ. నో ద వే యూ ఫీల్ ఈజ్ ఆల్సో రైట్. అక్కడ అట్లా తప్పయింది, బట్ దాన్ని ఏం చేయగలుగుతాము ఇప్పుడు, దాని గురించి మాట్లాడదాం. ఈ ఎమోషనల్ సపోర్ట్ గొడవ అవుతున్నప్పుడు ఐ గివ్ హర్. నేను దాన్ని పెద్దగా చేయ. నేను లాజికల్గా ఎప్పుడో విషయం, నేను ఎంత టైర్డ్ ఉన్నా ఏం చేసినా, షీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఉమెన్ ఆఫ్ మై లైఫ్. తనకి ఇచ్చే ఇంపార్టెన్స్ నేను వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వ. అది బాగుంటే నా లైఫ్ బాగుంటుంది. కాబట్టి ఐ డీల్ విత్ హర్ ఇన్ సచ్ ఎ వే హౌ షీ వాంట్స్ టు బీ డెల్ట్ విత్. తనకి ఏం కావాలో ఆ విషయంలో ఎమోషనల్గా మా అమ్మ కూడా అంతే. నేను మా అమ్మతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఎమోషన్ మాట్లాడుతుంది, మా నాయన లాజికల్, నేను లాజికల్, నువ్వు లాజికల్, మనం అందరం లాజికల్గా మాట్లాడు. ఎందుకంటే ప్రపంచం ఎక్కువ చూసామని మనకు అనిపిస్తుంది, కానీ మనం వాళ్ళ ముందు ఆఫ్టర్ ఆల్ ఎమోషన్ ఇస్ సంథింగ్ దే బైడ్ ఆన్. ఎమోషన్ ఇస్ సంథింగ్ దే, వాళ్ళు దాంట్లో ఉంటారు. ఆ ఎమోషన్ని మనం అడ్రస్ చేయాలి ఫస్ట్. ఎమోషన్ని అడ్రస్ చేయకుండా మగాడు ఎప్పుడైతే లాజిక్కి వెళ్తాడో ఆ గొడవ పెద్దగా అవుతుంది. వీడు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని స్టార్ట్ అవుతాడు. సో దట్ ఈస్ ద వే ఐ డీల్ విత్ ప్రాబ్లమ్స్ నిత్యతో. ఏ ప్రాబ్లం కూడా నేను సాల్వ్ అవ్వకుండా పడుకోను. ప్రాబ్లం అయింది, ఒక ఇష్యూ వచ్చింది, ఒక ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నాం, అది ఇష్యూ 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ వి సాల్వ్ ఇట్, దెన్ వి స్లీప్. సాల్వ్ అయిపోవాలి అది, దెన్ నేను ప్రొలాంగ్ చేయను. అండ్ షీ ఈజ్ అ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వైఫ్. అది ఆ విషయంలో నేను చాలా లక్కీ. నా మైండ్లో ఏం నడుస్తుంది, నా బాడీలో ఏం నడుస్తుంది, షీ నోస్ ఎవ్రీథింగ్. నేను అది అర్థం చేసుకోలేను, బికాజ్ బాయ్స్కి అది చాలా కష్టం. బట్ ద వే షీ అండర్స్టాండ్స్ మీ. నాకు రాగానే ఫుడ్ రెడీ ఉంటుంది బ్రో, వేడి ఫుడ్ రెడీ ఉంటుంది, అది ఏ టైం అనో పోనీ, అది తినేసి పడుకుంటుంది. 3 గంటలకు నేను షో చేసి 3 గంటలకు పోతాను. 3 గంటలకు ఎట్లుంటుంది మనిషికి నిద్ర. పొద్దున్న నుంచి మా అమ్మ నాన్న, నా బిడ్డ స్కూలు వచ్చిందా, హోంవర్క్ ఏం వండాలి, నెక్స్ట్ డే ఏంది, ఇవన్నీ ఉంటాయి. నేను 3:30కి వెళ్తే వేడిగా వేడి చేసి నా ఎదురుగా వచ్చి కూర్చుంటుంది, నువ్వు తిను ఫస్ట్ అని. ఇంకేం కావాలి చెప్పు. అలాంటి లైఫ్ కోరుకుంటున్నాను నేను. అలాంటి లైఫ్ రావాలంటే సెలెక్ట్ ది రైట్ గర్ల్. ఇట్లా చూసామా, పెళ్లి చేసుకున్నామా, అందానికి పడిపోయి బాగుంది, ఇదంతా టెంపరీ, నీకు లైఫ్లో ఉండదు. నీకు అండర్స్టాండింగ్ మ్యాచ్ అవ్వాలి, ట్రావెల్ అవ్వాలి కొన్ని రోజులు. ట్రావెల్ అయిన తర్వాత ప్లస్లు మైనస్లు అర్థమవుతుంది. వన్స్ యూ యాక్సెప్ట్ హర్ మైనసెస్, దట్ ఈస్ వేర్ లవ్ స్టార్ట్స్. తను నీ మైనస్లు యాక్సెప్ట్ చేసిన రోజు నుంచి లవ్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ వేర్ యాక్చువల్ లవ్ ఇస్. తనలో మైనస్లు ఉన్నాయి, నాలో మైనస్లు ఉన్నాయి, బట్ వీ రెస్పెక్ట్ ఈచ్ అదర్ మైనసెస్. దట్ ఈస్ వేర్ వీ విన్. అది నా పాలసీ. ఈ జెన్జీ కిడ్స్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ద టూ ఫాస్ట్ బ్రో. అంటే ఇవాళ కలిసామా, సాయంత్రం మీట్ అయ్యామా, డేట్కి వెళ్ళామా, నైట్ అది ఒక లైఫ్. ఇది అండర్స్టాండింగ్, ఇదంతా ఇది ఒక పేపర్ వర్క్ అయిపోయింది ఇప్పుడు అంతా. లవ్ ఇవాళ కలిసినామా, తిరిగినామా, అదే అమ్మ అగ్రిమెంట్లు అంతే 2 months 3 months. నా జిమ్లో వస్తారు కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు, అమ్మ పోరగాళ్ళు, అరే ఏం చూసిర్రు లైఫ్, పాపం ఎక్కడెక్కడనో బెంగళూరు నుంచో ఢిల్లీ నుంచో వస్తారు, ఇక్కడ చదువుకోవడానికి వస్తారు. అగ్రిమెంట్ హోగా భయ్యా 3 महीने थे. రే ఏంద్రా ఇది 3 महीने थे, వేర్ ఇస్ దిస్ గోయింగ్? బట్ అప్పుడప్పుడు నా బిడ్డ కోసం కూడా నాకు భయం అవుతుంది. బట్ కాన్ఫిడెంట్ దేంట్లో ఉండాలంటే మన పెంపకం. కరెక్ట్.
మన పెంపకం ఏంటి, అది ఏ విధంగా ఆలోచిస్తుంది, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హర్. తన స్కూల్లో ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతుంది అవన్నీ మేము అనలైజ్ చేస్తాం. దట్స్ వై నిత్య ఈజ్ నాట్ వర్కింగ్. కంప్లీట్గా 10 to 15 years యూ వాంటెడ్ టు గివ్ ఇట్ టు వియా. అసలు ఆయా లేదు, అసలు వేరే ప్రపంచం లేదు. వియా నిత్య అది ఏం తినాలి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం జ్యూస్ ఏం తాగాలి, మెడిసిన్స్ ఏం వేసుకోవాలి, నెక్స్ట్ డేకి ప్లానింగ్ ఏంటి, మొత్తం నిత్యానే. సో వెన్ యూ నో ఆ వైబ్ తెలిసినప్పుడు మీ డాటర్ ఇలా చేయగలుగుతుంది, ఇలా చేయలేదు, తన మైండ్ని రీడ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది ఫ్యూచర్లో. ఐ రిక్వెస్ట్ ఆల్ ది పేరెంట్స్ టు గివ్ దేర్ 100% అటెన్షన్ టు ఇవాళ రేపు కిడ్స్. ఎందుకంటే రేపు పొద్దున ఎలా ఉంటుందో తెలియదు. కరెక్ట్. జనరేషన్స్ మారిపోతూ వస్తున్నాయి కదా, ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. సో ఎవరు సారీ చెప్తారు ఫస్ట్ ఏమైనా గొడవ అయినప్పుడు? నేనే చెప్తా. నేను ప్రపోజ్ చేసేది మనమే, సారీ చెప్పేది మనమే. చెప్పాలి బ్రో, తప్పు లేదు. నువ్వేం పెద్ద మొగడు మీసం ఉంటే నువ్వేంది, నువ్వు ఏమైనా పైనుంచి దిగి వచ్చినావా, నీకు ఏమి ఇచ్చాడు నీకు? వాళ్ళిద్దరూ కంపేర్ చేస్తే యువర్ నథింగ్. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం పాపం మంత్లీ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి. అది యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ బ్రో. అరే నీకు ఏమిచ్చాడు దేవుడు? నీకు అన్ని సుఖాలే కదా. నువ్వు ఏమైనా చేయడం ఏమైనా చేయొచ్చు, అన్ని సుఖాలే. పాపం అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వాళ్ళు దే డీల్ విత్ యువర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దే టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వచ్చారు. నీకు ఏం లాస్ లేదు మొగాడిగా, యు ఆర్ నెవర్ ఎట్ ఎ లాస్ ఎనీ టైమ్ ఆఫ్ ది లైఫ్. వాళ్ళు లాస్లో ఉన్నారు. అంత భరించి అంత త్యాగం చేసి అంత వచ్చి గొడవ అయితే ఏమో నువ్వు సారీ చెప్పడానికి నీకు పొగరా, ఏమనుకోవాలి? ఇది సారీ అనేది ఒక చిన్న విషయం, అది గొడవ ఆపేస్తుంది. అవతల వాళ్ళని యూఆర్ ఇంపార్టెంట్ టు మీ అని ఫీల్ అవుతుంది. సో వై డోంట్ యూ సే సారీ? నేను తప్పు లేకుండా కూడా సారీ చెప్తాను నేను. ఎందుకు? ఐ వాంట్ పీస్. అది చాలామంది తప్పు అనుకుంటారు, బట్ దట్ ఈస్ హౌ ఐ యామ్. నేను తప్పు లేకుండా కూడా సారీ చెప్తా. తప్పు ఉన్నప్పుడైతే ఫస్టే సారీ చెప్తా. సో లైఫ్ లాంగ్ మీరు ఇద్దరు ఇలాగే ఉండాలి అండ్ ఇంకా మంచి షోస్తో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాడ్కాస్ట్ నాకు తెలిసి వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో తెలియదు, కానీ నాకు చాలా విషయాల్లో కొన్ని క్లారిటీలు, ఏ విషయంలో కొన్ని మోటివేషన్లా అనిపించింది. లైక్ ఒక పార్ట్నర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ గొడవ అయినప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఎట్లా మాట్లాడాలి, వాళ్ళతో మన ఈగోలు పక్కన పెట్టేసి అనే పాయింట్ ఒకటి. ఇండస్ట్రీ ఎంత డిసిప్లైన్గా ఉండాలి అనేది అది చాలా థింగ్స్ ఏమన్నా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే జంక్ వచ్చేసిందిరా, చాలా జంక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వల్ల. ఎందుకంటే నేను ఒక 15 years బ్యాక్ 2010లో నా జర్నీ స్టార్ట్ అయ్యింది. నో సోషల్ మీడియా, ది వాజ్ నథింగ్. స్ట్రగుల్ చేసాం ఆ టైంలో. నేను గొప్ప అని చెప్పట్లేదు, సుమక్క అంతే, ప్రదీప్ అంతే. ఈ సోషల్ మీడియా లేనప్పుడు వి ఆల్ టుక్ ఓవర్. డెడికేషన్, డిసిప్లిన్ ఇస్ సంథింగ్. అదొక్కటి ఉంటే ఎక్కడికో తీసుకెళ్తుంది. టాలెంట్ సెకండరీ. టాలెంట్ ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు, కానీ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ ఉంటే ఏమైనా ఉండొచ్చు. ఎందుకు? నేను నా సొంత మనుషులు అక్కడ చనిపోతే నేను ఆన్ స్టేజ్ యాంకరింగ్ చేస్తుండే. ఎప్పుడన్నా స్టార్టింగ్లో ఒక ఈవెంట్లో. అంటే వెళ్ళలేక కాదు, ఇక్కడ నా మీద డబ్బు పెట్టాడు, నా మీద నమ్మకం పెట్టాడు. నన్ను నమ్ముకుని ఒక 40 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఈ షో చేయకపోతే అవ్వదు. అడిగితే నన్ను డైరెక్టర్, ప్రొడ్యూసర్ పంపించేస్తారు, పోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్ అని. బట్ ఫర్ మీ వర్క్ ఈజ్ డివైన్, వర్క్ ఈజ్ వర్షిప్. ఇది ఒక డెడికేటెడ్గా ఉన్నాను కాబట్టి అది చేశా. అది తప్పో రైటో తెలియదు, కానీ ఐ గేవ్ ఇంపార్టెన్స్ టు దిస్. దాని తర్వాత వెళ్ళాను అనుకో. అదే చెప్తున్నా, ఒకసారి కమిట్మెంట్ అన్న తర్వాత అట్లీస్ట్ మన ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ డబ్బులు ఇవే ఒక డేకి 5 lakhs 10 lakhs 50 lakhs పెడుతున్నాడు. సో రెస్పెక్ట్ దట్. అలా రెస్పెక్ట్ చేస్తే అలాంటి ప్రొడ్యూసర్స్ చాలామంది వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా. ఒక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ సినిమాల్లోకి రావాలి, ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ వెయిటింగ్, లెట్స్ సీ. యా, థ్యాంక్ యూ సో మచ్. అది రవణతో చిన్న చిట్ చాట్. సో మళ్ళీ మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై, సీ యూ.